प्रव्रजेतमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। నేను ఒక చిన్న ప్రార్థన చెప్తాను, నా తదనంతరం మీరు అందరూ చెప్పే ప్రయత్నం చేయండి. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అదేంటండి, మేము ఆల్రెడీ ఎంతో విద్యను అభ్యసించి ఈ అమెరికాలో స్థిరపడితే మళ్ళా విద్యారంభం అంటున్నారు. విద్యను ఆరంభం చేస్తున్నామని. విద్యకు ఉన్నటువంటి వాస్తవమైన డెఫినేషన్, నిర్వచనం చూస్తే యా విముక్తయే సా విద్య అని చెప్పారు. ఔపనిషదమైన నిర్వచనం ఇది. అంటే ఉపనిషత్తుల్లోంచి వచ్చినటువంటి నిర్వచనం. దట్ విచ్ లిబరేట్స్ యూ ఫ్రమ్ వాట్ అనేది మనం తర్వాత చర్చ చేద్దాం. దట్ విచ్ లిబరేట్స్ యూ, సెట్స్ యూ ఫ్రీ, దట్ ఎలోన్ ఈజ్ ఎడ్యుకేషన్. మరి మిగతా వాటిని ఏమందాం? మిగతా వాటిని కూడా విద్య అనాలి. ఎందుకంటే ఏదో ఒక రకంగా ప్రతిదీ ఒక అజ్ఞానంలోంచి మనల్ని విడుదల చేస్తుంది. ఫిజిక్స్ చదివామనుకోండి, ఫిజిక్స్కి సంబంధించినటువంటి అజ్ఞానంలోంచి విడుదల కలిగింది. కెమిస్ట్రీ చదివితే తదనుకూలమైన అజ్ఞానం ఏది ఉందో, తత్సంబంధమైన అజ్ఞానం ఏది ఉందో దాంట్లోంచి విడుదల. అలాగే మూలమైన అజ్ఞానం ఒకటి ఉంది, దానికి మూల అవిద్య అని పేరు. అంటే స్వస్వరూప అజ్ఞానం, నేనెవరో తెలియని అజ్ఞానం ఒకటి ఉంది. దట్ వీ కాల్ ద బేసిక్ ఇగ్నరెన్స్. దాని గురించి చర్చ నేను వేదాంత ప్రకరణాల్లో బోల్డ్ చేశాను. అది ఎప్పుడైనా మీకు వినాలనిపిస్తే వేదాంత పరిచయం మొదలు విని ఆ తదనంతరం వేదాంత సారమని మింగుడు పడని గ్రంథం ఒకటి ఉంది, అది ఎప్పుడైనా వినండి. దాంట్లో ఈ చర్చ అంతా వస్తుంది. అలా స్వరూపగతమైనటువంటి అజ్ఞానం నుండి ఏది విడుదల ప్రసాదిస్తుందో దానికి విద్య అని పేరు. అలాంటి విద్యని ఇప్పుడు మనం ప్రారంభం చేస్తున్నాం. దానికే ఆధ్యాత్మ విద్య అని, పరావిద్య అని రకరకాల పేర్లు. ఏ పేరు పెడితేనే విషయం మాత్రం అదే. సో సరస్వతీదేవిని ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే విద్యను ఆరంభం చేస్తున్నాం కాబట్టి ఎలాంటి విఘ్నము ఏర్పడకుండా చూసి ఆ దిశలో మమ్మల్ని ప్రోత్సహించాలి. ఈ ఆధ్యాత్మ విద్య, పరావిద్య, బ్రహ్మ విద్య, భూమా విద్య, ఏదో పేరు పెడదాం. ఈ విద్యలన్నింటికి మిగతా విద్యలకి ఒక చిన్న వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ఏంటంటే మిగతా విద్యలను అభ్యసించాలంటే ఒక జీవన విధానాన్ని అనుసరించాల్సిన పనేం లేదు. యూ కెన్ బి యాజ్ యూ లైక్ అండ్ స్టిల్ లెర్న్ ఫిజిక్స్, కెమిస్ట్రీ. కానీ ఆధ్యాత్మ విద్యకు వచ్చేసరికి నేను నా ఇష్టం ఉన్నట్టు ఉండేది నేర్చుకుంటానంటే అది అయ్యే విషయం కాదు. అంటే ఒకలాంటి జీవన విధానాన్ని అవలంబన చేయాలి, దాన్ని ఫాలో అవ్వాలి. అలాంటి జీవన విధానానికి ధార్మిక జీవనం అని పేరు. రిలీజియస్ వే ఆఫ్ లైఫ్ ఇన్ ఇంగ్లీష్. రిలీజియస్ వే ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే ఇలా కట్టు బొట్టు ఏదో విభూతి రాసుకోవడం, ఈ హడావిడి చేయడం అని కాదండి. దీని వెనకున్న తాత్వికత ఏంటంటే ఒక జీవన విధానాన్ని అలవర్చుకోవడం కూడా. శాస్త్రాల్లో చాలా చర్చ చేశారు. మనం కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం, మనలో మనం ప్రశ్నించుకోవచ్చు. ఎవరైనా మహాత్ముడు వస్తే ఇంకా వాడి పని అయిందే మన ప్రశ్నలతో. సో ఆ ప్రశ్నల్లో అన్నింటిలో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బీయింగ్ రిలీజియస్ ఆర్ ఎట్ లార్జ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? జీవితం యొక్క పర్పస్ ఏమిటి? ఇలా ఎందుకు ఉండాలి? మీరు చెప్పినట్టు ఎందుకు వినాలి? ఈ ధార్మిక సంబంధమైన కార్యక్రమాలు చేస్తూ ఎందుకు ఉండాలి? దాని పర్పస్ ఏమిటి? చాలామంది దీనికి చాలా కథలు చెప్పారు. అంటే దానికి పర్పస్ని నిరూపించడంలో బోల్డ్ అన్ని వ్యవహారాలు మాట్లాడారు. కానీ శాస్త్రం ఒకటే అంటుంది అంతే, ద మెయిన్ గోల్ ఆఫ్ రిలీజియస్ లైఫ్, ధార్మిక జీవనం యొక్క లక్ష్యం ఏమిటి అంటే భగవాన్ అనే ఒక శబ్దం మనం వింటుంటాం. ఆ భగవాన్ అనే శబ్దాన్ని అర్థం చేసుకోవడమే. చాలా జాగ్రత్తగా వినండి. నేను కొంచెం మింగుడు పడని మాటలే మాట్లాడుతుంటాను, కానీ స్టిల్ కొద్దిసేపు నాతో మీరు ఏకీభవిస్తూ ముందుకు సాగితే ఐ కెన్ మేక్ సమ్ సెన్స్. భగవాన్ అనే శబ్దం అంటే భగవంతుడు అని మనం అంటున్నాం కదా, ఆ భగవంతుడు అనే దాని యొక్క అర్థం తెలుసుకోవడమే ఆధ్యాత్మిక లేదా ధార్మిక జీవన
పద్ధతి యొక్క లక్ష్యము. నేను ఎందుకు తెలుసుకోవాలండి, అతని గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఇది ప్రశ్న. వాళ్ళు నిరూపణ చేస్తారు. మన జీవితంలో ఏదేదైతే కోరుకుంటున్నామో అదంతటికీ ఒక్క పేరు పెడితే, దానంతటికీ ఒకే ఒక్క పేరుతో నిరూపణ చేస్తే అది భగవంతుడు అనే దాని ద్వారా నిరూపితం అవుతుంది. ఈ విషయాన్ని మీకెవరు చెప్పారని మీరు నన్ను అడిగితే కృష్ణుడు చెప్పాడు. పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ అధ్యాయం శ్రీమద్ భగవద్గీతలో 15వ శ్లోకం. వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః. ఎప్పుడన్నా విన్నారా ఈ మాట? భగవద్గీత అయితే వినుంటారు, దాంట్లో వస్తుంది ఎక్కడో పొరపాటున. సో వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః. అర్జునుడితో ఆయన చెప్తే ఏమన్నాడు? అన్ని వేదములలో తెలుసుకోవలసినది నన్నే, తెలియబడేది నేనే. అంటే అక్కడ ఆ పదానికి ఆ చిన్న మాటకున్న అర్థం ఏంటంటే, మీ జీవనంలో తెలుసుకోవాల్సింది ఏదైనా ఉంటే అది నేనే తప్ప మిగతావి కాదు. మరి మిగతావి తెలుసుకోకూడదా? మిగతా వాటన్నింటినీ తెలుసుకుంటూ వాటిని ఉపయోగిస్తూ నన్ను తెలుసుకోవాలి, అంతేగాని వాటిని తెలుసుకోకూడదని అర్థం కాదు. సో జీవితంలో తారసపడే ప్రతిదాన్ని నన్ను తెలుసుకునేందుకై ఉపయోగించాలి అనేటువంటి మాట భగవంతుడు స్పష్టంగా బోధించాడు గీతలో. సర్వైశ్చ వేదైః అన్నప్పుడు కేవలం 4 వేదాలు 5 వేదాలు 6 వేదాలు అని తీసుకోవడానికి లేదు. అంటే జ్ఞాన రాశి ఎంతెంత విస్తారమై ఉందో అది శృతి స్మృతి పురాణముల రూపంలో మన వాంగ్మయంలో దర్శనమిస్తుంది. శంకరుల వారిని స్తుతి చేసినప్పుడు కూడా మనం అదే అన్నాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. ఆలయం శృతి స్మృతి పురాణానం. శృతి అంటే వేదము, స్మృతి అంటే సెకండరీ స్క్రిప్చర్స్, వేదములో ఉన్న తాత్పర్యాన్ని మనకు తెలియజేసేందుకై విధి నిషేధ రూపంలోనే కొద్దిగా ముందుకు సాగి బోధించేవి. పురాణముల సంగతి మీకు నాకు తెలిసిందే. 18 పురాణాలు వ్యాస భగవానుడు మనకు అందించాడు. అవి కథల రూపంలో తత్వాన్ని మనకు జాగ్రత్తగా అర్థం చేయించే ప్రయత్నం చేసేవి. ఇలా వాంగ్మయం అంతా, భారతీయ వాంగ్మయం అంతా శృతి స్మృతి పురాణానం. ఈ శృతుల ద్వారా, స్మృతి ద్వారా, పురాణముల ద్వారా మానవుడు తెలుసుకోవాల్సింది ఏమైనా ఉంటే అది భగవాన్ శబ్దము అన్నారు. అది భాగవతంలోనే ప్రతిపాదన చేస్తుంది. భగవాన్ ఇది ఉచ్యతే. సో ప్రతిపాద్య వస్తువు ఏమిటి? వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ వేద, వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ పురాణ, వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ అదర్ స్క్రిప్చర్స్ అంటే ఇట్ ఈస్ భగవాన్. సరే బాగుంది, కానీ భగవాన్ అంటే ఏమిటి? ఎందుకంటే మన ధర్మంలో అదొక ప్రత్యేకత ఉంది. మిగతా ధర్మాల్లో ఎంత ఉందో నాకు తెలియదు, మిగతా కల్చర్స్లో ఎంతవరకు ఉందో తెలియదు, కానీ మన దగ్గర ఒక పేరు పెడుతూనే ఆ పేరు వెనక ఒక తత్వం ఉంటుంది. మిగతా ధర్మాల సంగతి, వాళ్ళ కల్చర్ సంగతి నాకు ఎక్కువ తెలియదు కాబట్టి వాళ్ళ ప్రస్తావన తేకపోవడం మంచిది. మన దగ్గర ప్రపంచం అన్నాం. ఇప్పుడు దిస్ ఈస్ కాల్డ్ వరల్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ యూనివర్స్ ఆర్ వాట్ ఎవర్. ఆ ఎటిమాలజికల్ రూట్ ఏంటో నాకు తెలియదు, కానీ మన దగ్గర ప్రపంచం అన్నప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. అంటే ప్రతి ఒక పదాన్ని వినియోగించినప్పుడు, పదాన్ని పెట్టినప్పుడు, నామెన్క్లేచర్ ఇచ్చినప్పుడు కేవలం ఏదో 4 దాన్ని విడదీసి ఇది అని ఇండికేట్ చేయడానికి చెప్పరు. అంత మాత్రమే ప్రయోజనం కాదు. దాని వెనక ఆ తత్వం ఏమిటో నిరూపణ చేస్తారు. ప్రపంచము అంటే ప్రకర్షేణ పంచ, 5 చేత బాగా బాగా తెలియబడేది. 5 ఏమిటి? పంచమహాభూతములు. అలాగే శరీరం అంటూ ఉంటాం. దీన్ని శరీరం అని ఎందుకంటారు ఎవరికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఆ పదానికి అర్థం తెలిస్తేనే సగం వ్యామోహం తగ్గుతుంది. శీర్యమాన స్వరూపం అంటే దట్ విచ్ డిసింటిగ్రేట్స్ వన్ డే. వై? బికాజ్ ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్. That which is the composition of parts will fall apart someday. So the whole teaching is included in small word. Shariram, Shiryamanam. అలాగే దేహం అంటుంటాం. దహన యోగ్యం. ఒక రోజు కాల్చి పడేయాల్సిందే. ఒక రోజు దాకా ఎందుకండి? రోజు ఆది భౌతిక తాపం, ఆధ్యాత్మిక తాపం, ఆది దైవిక తాపం. అవి కాకుండా టీనేజర్స్ ఉంటే అదొక తాపం ఇంట్లో. అది రాసుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే అవుతుంది. సో నిరంతరం దహింపబడుతూనే ఉంటుంది, ఒక రోజు కాదు. సో ప్రతిదాని చేత దహనమే దీనికి. సో అలా దేహం అంటే ఒక పదం చూడండి. అంటే ప్రతి మాట వెనక, ప్రతి పదం వెనక ఒక అద్భుతమైన విశ్లేషణ ఉంటుంది. సంస్కృత భాష యొక్క గొప్పతనం అది. తాత్వికతను మాట్లాడడం కొరకు సృష్టింపబడిన భాష అది. సో అందులో వాడే ప్రతి మాట ఒక అర్థవంతమైన ప్రయోగమే తప్ప ఊరికే ప్రయోగం చేయరు. మరి భగవాన్ అంటే ఏమిటి అర్థం? భగవాన్ అంటే భగః అస్య అస్తి ఇతి భగవాన్. ఎవరికైతే భగం ఉన్నదో అతడు భగవాన్. ధనం ఉన్నవాడు ఏమవుతాడండి? ధనం అస్య అస్తి, ధనవాన్. బలం ఉన్నవాడు బలవాన్. గుణం ఉన్నవాడు గుణవాన్. గట్టిగా చెప్పండి. అది
భగం ఉన్నవాడు భగవాన్. అది భగం అంటే ఏమిటి, దానికి శాస్త్రంలో చక్కటి నిర్వచనం చేశారు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ. 6 గుణములను పేర్కొన్నారు. A group of 6 qualities together are known as భగః. ఈ 6 గుణములు ఎవడికి ఉంటాయో వాడు భగవాన్. అది మనలో ఉంటే మనం కూడా భగవానే. సో ఇంతకు ఏంటి ఆ గుణం? ఐశ్వర్యము, ఓవర్లార్డ్షిప్, అంటే తన యొక్క అధీనములోనే అన్నీ ఉంటాయి తప్ప తనకంటే పైన ఏది ఉండదు. ఆ తర్వాత వీర్యము, వీర్యం అంటే బలం, బలం అంటే సర్వశక్తిమత్వము, ఆమ్నిపొటెన్సీ అంటాం ఇంగ్లీష్లో, అది కలిగినటువంటి వాడు. యశసః అంటే కీర్తింపబడే గుణ సంపద కలిగిన వాడు. యశస్సు అంటే జనరల్గా ఫేమ్ అంటాం, ఇంకా విడదీసి చెప్పాలంటే గ్లోరిఫైయింగ్ క్వాలిటీస్, అంటే ఎదుటివాడు అది చూస్తూనే దాన్ని మెచ్చుకోక తప్పదు, అలాంటి గుణ సంపద ఉన్నవాడు. శ్రేయము అంటే వెల్త్, కావలసిన సంపదంతా ఉన్నటువంటి వాడు. జ్ఞానం అంటే నాలెడ్జ్, ఆల్ నాలెడ్జ్, ఆమ్నిషియంట్. అండ్ వైరాగ్యం, డిస్పాషన్. అందాం కొద్దిసేపటికి, ఆ కథ ఏంటో నేను మళ్ళీ చెప్తాను. ఈ 6 ఎవరికి ఉన్నవో వాడిని భగవాన్ అనాలి. ఏంటి? ఐశ్వర్యము, తర్వాత వీర్యం, తర్వాత మీకు ఎలా గుర్తొస్తారో చెప్పండి. యశస్సు, శ్రియ, జ్ఞాన, వైరాగ్యం. ఇవి మనకు ఉన్నాయా లేవండి? ఉన్నాయి మనకు కూడా. అదే వచ్చింది ఆశ్చర్యం. మనకు లేదా అండి? మనకు ఓవర్లార్డ్షిప్ లేదా? మన ఇంట్లో మనం ఏం చెప్తే అది నడవాలి కదండి. పైకి భర్తది నడుస్తుంటుంది, లోగొట్టు పెరుమాళ్ళకి ఎరక ఎవరిది నడుస్తుంది. సో ఎవరిదో ఒకరిది టైం ప్రకారంగా నడుస్తూనే ఉంది. వాళ్ళు ఏం చెప్తే అది నడవాల్సిందే, అంతే. మన పిల్లల పట్ల ఓవర్లార్డ్షిప్, టిల్ దే గెయిన్ సమ్ 13th year మీ అమెరికాలో అదే కదా, 13వ సంవత్సరం వరకు మీ అదృష్టం బాగుంటే, లేకపోతే అంతకు ముందే. సో ఏదో ఒకటి, అప్పటి వరకు అయితే ఓవర్లార్డ్షిప్ ఉంటుంది. మనం అన్నదే మాట, పాడిందే పాట, ఆడిందే ఆట. సో మనకు కూడా ఓవర్లార్డ్షిప్ ఒక పరిమితిలో ఉంది. అలాగే మనకు కూడా బలం ఒక పరిమితిలో ఉంది. మనకున్న బలాన్ని బట్టి అనేకమైన పనులు చేస్తున్నాం. అలాగే ఎంత కాదన్నా మనల్ని మెచ్చుకునే మూర్ఖులు కనీసం 2 ఉంటారు. డెఫినెట్, అది మినిమం 2 ఉంటారు. వాడికి మనతో అవసరం ఉందో, లేకపోతే మనల్ని సరిగ్గా చూడలేదో, లేదా మనతో ఎక్కువ ఫ్రెండ్షిప్ లేదో, ఏదో మొత్తానికి కారణం మనల్ని మెచ్చుకునేవాడు ఉంటాడు. అలాగే మన దగ్గర కూడా అంతో ఇంతో సంపద ఉంది. వీఆర్ ఏబుల్ టు మేనేజ్ అండ్ ఆర్డర్ సమ్ సెటప్, అంటే ఇట్ ఈస్ ఓన్లీ అవుట్ ఆఫ్ సమ్ వెల్త్ వాట్ వీ హ్యావ్. అలాగే మన దగ్గర కూడా జ్ఞానం ఉంది. ఆయా ఫీల్డ్స్లో జ్ఞానం లేనిది ఇంత సాధించి ఉండేవాళ్ళం కాదు. అలాగే మన దగ్గర కూడా వైరాగ్యం ఉంది. ఓ మహాత్ముడు అన్నాడు, వైరాగ్యము లేనటువంటి వాడు భూమి మీదే లేడు. అందరూ ఊరికే ఈ వేదాంతులంతా శమాధి, షట్క సంపద, చతుష్టయం, సాధన చతుష్టయం అని వైరాగ్యం అంటున్నారు. ఎవరికి లేదండి వైరాగ్యం. కొంతమందికి ప్రపంచం పట్ల ఉంటుంది, కొంతమందికి దైవం పట్ల ఉంటుంది. ఓవరాల్ వైరాగ్యం అయితే ఉంది. కానీ వైరాగ్యం లేని వాడు ఎవడు ఉంటాడు? డెఫినెట్ ఐదర్ టువర్డ్స్ ప్రాపర్ ఆర్ ఇంప్రాపర్ యూ హ్యావ్ వైరాగ్యం. సో వైరాగ్యం మనకు కూడా ఉంది. మనకు నచ్చని విషయాల పట్ల విముఖత ఉంటూనే ఉంటుంది. అలా వైరాగ్యం కూడా ఉంది. మరి మనం కూడా భగవాన్ అందామా? అక్కడ ఒక పదం వాడారు, సమగ్రస్య అన్నారు. అందుకే అంటే ఇవి చిన్న చిన్న క్వాలిటీస్లో ఉంటే సరిపోదు. ద కంప్లీట్ జ్ఞానం, కంప్లీట్ వైరాగ్యం, కంప్లీట్ సంపద, కంప్లీట్ బలం, ఇవన్నీ ఉంటే భగవాన్ అనడానికి అలా భగవంతుని అలా నిర్దేశం చేశారు. సో మనలో ఏంటంటే వీఆర్ ఆల్సో మినీ భగవాన్స్, నో డౌట్ ఇన్ దట్. అదే వేదాంతం కూడా చెప్తుంది. తర్వాత భగవద్గీతకి వెళ్తే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని గీతావాక్యం కూడా అంటుంది. అంటే అర్థం ఏంటి? మనలో కూడా ఆ ప్రిన్సిపల్ ఉన్నది, కానీ ఇక్కడ చెప్పదలుచుకున్నప్పుడు విశేష లక్షణం ద్వారానే చూడాలి. అంతేగాని ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ సమ్ పర్సన్ ఆర్ సంబడి హూ ఈజ్ లోకలీ అవైలబుల్. దిస్ ఈజ్ అబౌట్ ది ఈశ్వర హూ హ్యాస్ ఆల్ దీస్ క్వాలిటీస్. అయితే ఇంతకుముందు నేను ఒక మాట అన్నాను, ఆధ్యాత్మిక జీవనం, ధార్మిక జీవనానికి లక్ష్యము భగవాన్ అనే శబ్దాన్ని తెలుసుకోవడమే అన్నాను. అయితే ఈ తెలుసుకోవడం అంత సులభమైన పని కాదు. ఇప్పుడు ఏదో నేను చిన్న డెఫినేషన్ ఇచ్చాను, ఆ తర్వాత దాని అర్థాన్ని చెప్పాను, కానీ ఇంత సులభంగా అవి బోధపడే విషయాలు కాదు. అలా తెలుసుకోవాలంటే కొంత సమయాన్ని కేటాయించాలి. అలా తెలుసుకోవాలంటే కొంత అధ్యయనము చేయాలి. దురదృష్టం ఏంటంటే మిగతా అన్నింటి చోట ఇది ఒప్పుకుంటాం, సమయము ప్లస్ అధ్యయనం అని. ఆధ్యాత్మికత అనేసరికి మాత్రం ఈ రెండింటితో పని లేదు అనే భావన మన అందరిలో సుస్థిరమైపోయింది. అరౌండ్ ది గ్లోబ్ దిస్ ఇస్ ద ప్రాబ్లం. అంటే ఆధ్యాత్మికతకి అధ్యయనంతో పని లేదండి,
ఊరికే ఎవరో మహాత్ముడు వస్తాడు, వాడు మన నెత్తిలో చేయి పెట్టేస్తాడు, అదే అయిపోతుంది అని. దానికి ఏదో పెక్యూలియర్ ఎగ్జాంపుల్స్, ఒక రామకృష్ణ పరమహంసని, ఒక వివేకానందుడిని, ఇలాంటి వాళ్ళని ఏదో తెస్తారు. కానీ అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనం వివేకానందులము కాదు, మన ఊరికి వచ్చిన గురువు గారు రామకృష్ణ పరమహంస కాదు. కాబట్టి అది క్లెయిమ్ చేయడమే తప్పు. కొన్ని ఎక్సెంప్షన్ ఏదైతే ఒక ఎక్సెంప్షన్గా ఇచ్చారో దాన్ని క్లెయిమ్ చేయకూడదు, యాజ్ ఎ జనరల్ రూల్ తీసుకోవాలి. కానీ దురదృష్టం అయిపోయిందంటే అధ్యయనం చేసే వాళ్ళంతా బౌద్ధికమని, అంటే దే ఆర్ ఇంటలెక్చువల్ పీపుల్ అండ్ దోస్ హూ బిలీవ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ఆస్ట్రల్ ట్రావెలింగ్ వాట్ నాట్, ఇంకా అవన్నీ అపార్ట్ ఫ్రమ్ దిస్ వాళ్ళంతా ఆధ్యాత్మికవేత్తలు అనుకుంటూ ఒక సెగ్రిగేషన్ అయ్యింది. కానీ వైదిక సిద్ధాంతం దానికి ఒప్పుకోవట్లే. ఒకవేళ అది మనకు నచ్చితే మనం అనుసరించదము గాక, అది మన విషయమే. కానీ అది హిందూ ధర్మం అని చెప్పబడే సనాతన వైదిక దర్శనంలో భాగం కాదు. ఎందుకు అంటే వేదం ఏమనింది? స్వాధ్యాయో అధ్యేతవ్య స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, ఇలా చెప్పిందే తప్ప మీరెవరో గురువు దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏదో నెత్తిలో చేయి పెట్టేస్తాడు పని అయిపోతుందని ఎక్కడా ఉపదేశము లేదు. మీరు కావాలంటే వేదాన్ని మీరే స్వీకరించి ఉపనిషత్తులన్నింటినీ స్టెప్ బై స్టెప్, వర్డ్ బై వర్డ్, లెటర్ బై లెటర్ మీరు చదవండి. ఎక్కడైనా అలాంటిది వస్తే నాకు మొదలు చూపించండి, ఎందుకంటే నేను దీన్ని పూర్తిగా ఖండించే మనిషిని. కాబట్టి మీరు నాకు చూపిస్తే నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను. కానీ మీరు చూపించలేరు. కారణం ఏంటంటే మన సంస్కృతి శృతి పరంపర అంటాం. అంటే ఆచార్యుడు బోధిస్తుండగా శిష్యుడు దాన్ని అధ్యయనము చేసి గ్రహించడం అనేటువంటిదే జరిగింది. అది ఉపనిషత్తుల్లో అయితేనేమి, వెల్ నోన్ భగవద్గీత అయితేనేమి, ఆ తదనంతరం వచ్చిన అష్టాదశ పురాణాల విషయం అయితేనేమి, ఎవరో ఒకరు కూర్చొని చెప్తూ ఉంటే ఒకరు శ్రవణం చేస్తూ ఆ రకంగానే పరంపర కొనసాగింది. అందుకే శ్రవణ పరంపర అంటాం. శృతి అంటే చెవి అని. అవర్ ఎంటైర్ పరంపర ఇస్ కాల్డ్ ఇయర్ పరంపర. వై? అది చెవి ద్వారానే ప్రయాణిస్తూ వచ్చింది. ఈ రకంగా అధ్యయనం చేయడం అతి ముఖ్యం. అధ్యయనం చెయ్యాలంటే కొంత సమయాన్ని కేటాయించడం కూడా కావాలి. ఎందుకు అంటే మనం అధ్యయనం చేయకుండా తగిన సమయాన్ని కేటాయించకుండా ఉంటే మనకు తెలిసిన డిక్షనరీ మీనింగ్స్ పెట్టేస్తాం దానికి. ఆ డిక్షనరీ మీనింగ్స్ ఒకసారి శాస్త్రానికి పెట్టిన తర్వాత అది తప్పు అని ఒప్పుకోవాలంటే మనసు అంగీకరించదు. అండ్ ఐ డోంట్ నో, వీ హ్యావ్ ఎ పెక్యూలియర్ మెకానిజం ఇన్సైడ్ దట్ సత్యము కంటే మనం ఏర్పరచుకున్న అభిప్రాయానికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చేటువంటి మెకానిక్స్ వీ హ్యావ్ ఇన్సైడ్. ఇది సత్యము అని తెలిసాక కూడా తర్వాత దాన్ని స్వీకరించాలనిపించదు. కారణం ఏంటంటే నేను ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయానికి విఘాతం కలుగుతుంది కాబట్టి అది సత్యమైనా పర్వాలేదు, ఐ వోంట్ యాక్సెప్ట్. సరే మీరు అందరూ చెవిలో ఇల్లు కట్టుకొని చెప్తే మీ కొరకు ఎస్ అంటానేమో, కానీ మనసులో ఎక్కడో ఏది అయి ఉండదు అనే నిర్ణయానికి వస్తాం. ఇలాంటి తీవ్రమైనటువంటి ఈ కౌంటర్ ప్రొడక్టివ్ రిజల్ట్స్ ఉన్నాయనే శాస్త్రం మొదటి నుంచి వీటిని అనుసరించకూడదు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అంటూ ఆచార్యుడు జగదాచార్యుడు భగవానుడు శ్రీకృష్ణుడే బోధించాడు. అర్జునుడు ఆయన పక్కనే ఉన్నాడు. నేను నీ తల మీద చేయబెడతాను అర్జున, ఇంకా నీకేం ప్రాబ్లం లేదు, క్వశ్చన్స్ లేవు, ఆన్సర్స్ లేవు, నీకు అంతా వచ్చేస్తుంది అనవచ్చునే. కానీ అనలేదు అతను. భగవానుడు ఆ మాట అనవచ్చు. నీ సర్వసమర్థుడైనటువంటి జగద్గురు అయినటువంటి ప్రభు అక్కడున్నా కూడా ఆయన ఆ మాట చెప్పలేదు. నువ్వు ఆచార్యుల దగ్గరికి వెళ్ళాలి, సేవ చేసి తెలుసుకోవాలన్నారు. అలాగే ఉపనిషత్తుల్లో కూడా ఉంది, తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. నువ్వు గనక ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే, తత్ విజ్ఞానార్థం తెలుసుకోవాలనుకుంటే గురుం ఏవ అభిగచ్చేత్ అన్నారు. గురుం ఏవ, గురు ఆల్సో అని కూడా అనలేదు, మేబీ సమ్ గురు అనలేదు, గురుం ఏవ, ఓన్లీ ద గురు ఇస్ టు బి సాట్ ఆఫ్టర్ నౌ. అండ్ ఎలా వెళ్ళాలి? సమిత్పాణి, చేతిలో సమిధ ధరించి వెళ్ళాలి. సమిధలు దేనికి ప్రతీక అంటే సేవ చేయడానికి ప్రతీక. అలాగే సమిధల్ని తర్వాత గురువు గారు ఎక్కడో అగ్ని కార్యంలో వినియోగం చేస్తారు. కాబట్టి నన్ను కూడా అలాంటి జ్ఞానాగ్నిలో వేసి పవిత్రుణ్ణి చెయ్యండి అని చెప్పడానికి ఒక గుర్తది. ఎలాంటి గురువుని ఆశ్రయించాలి? మళ్ళా క్వశ్చన్. శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అతడు శ్రోత్రియుడై ఉండాలి, సెల్ఫ్ డిక్లేర్డ్ గురువు అయి ఉండకూడదు. దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ ప్రజెంట్ డే. స్వయంభూ గురు అండ్ స్వయంభూ శివలింగం మంచిదే, కానీ స్వయంభూ గురువు అంటే కొంచెం జాగ్రత్త పడాలి. శృతి పరంపర తెలిసి ఉండాలి ఆయనకి. ఎలాగైతే ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ చదవాలనుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్లో నిష్ణాతుడైన వాడిని అడిగి తెలుసుకోవాలి తప్ప మన ఇంటి పక్క వాడు మంచివాడు కదా అని వాడిని అడిగితే లాభం లేదు. ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చింది,
తగిన డాక్టర్ని అడగడం మంచిది, కానీ మా ఇంటి పక్క ఎవరో ఒక పెద్ద ఆయన ఉన్నాడండి, రోజు పూజ జపం అది చేస్తాడు, దీని గురించి ఆయన ఏమైనా చెప్తాడంటే అతను చెప్తాడు, బాగానే ఉంటుంది. తర్వాత చెప్పడం ఏంటి, ఒక మాత్ర కూడా ఇస్తాడు, ఒరే డోస్ ఒడనే క్లోజ్ అంతే. సో ఆ పరిస్థితి అవుతుంది, మళ్ళీ ప్రశ్నలు అడిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తగిన నిష్ణాతుల్ని అడగాలి. అలా శృతి పరంపర తెలుసుండాలి, అంటే వేదాంత పరంపర తెలుసుండాలి, బోధించడానికి అది ముఖ్యమైన సాధనం. అలాంటి గురువుని ఆశ్రయించినప్పుడు పదం మనకు తెలిసిందే, కానీ అర్థము మనకు తెలిసి ఉండదు. ఉదాహరణకి జ్ఞానము అంటే మనం జనరల్గా నాలెడ్జ్ అని ట్రాన్స్లేట్ చేసేస్తాం. దట్ ఈస్ హౌ వీ నో విజ్డమ్, నాలెడ్జ్, అక్వైంటెన్స్, వాట్ ఎవర్. కానీ ఇక్కడ ప్రయోగించిన జ్ఞానం మనం అనుకునే జ్ఞానం ఒకటి కాదు. మనకు తెలిసిన జ్ఞానం అజ్ఞానానికి వికల్పమైన జ్ఞానం. అంటే పుస్తకంలో రాస్తే జ్ఞానము ఇంటూ అజ్ఞానము అని రాయాలి. కానీ ఇక్కడ ఈశ్వరుడి విషయంలో చెప్తున్న జ్ఞానం జ్ఞానము అజ్ఞానమును దాటినటువంటి జ్ఞానం. కేనోపనిషత్తు మీద, కేనోపనిషత్తులో బోల్డ్ చర్చ ఉంది దీని మీద. అంటే అక్కడ జ్ఞానము లేదు, అజ్ఞానము లేదు, ఈ రెండింటిని దాటినటువంటి చైతన్యము అని అర్థం. సో అలా ఈ అర్థము మనకు మనంగా విచారిస్తే రాదు. అలాగే వైరాగ్యం అనే శబ్దం విన్నాం, పదం. ఈ వైరాగ్యం అనే పదం ఏంటి, మనం తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల అది మనకు ఉంది అని అనిపిస్తుంది. కొన్నిసార్లు కొంతమంది చాలా విచిత్రంగా మాట్లాడతారు. నాతో ఒక ఆవిడ మాట్లాడుతుంది ఒకసారి, స్వామీజీ నేను 12 ఏళ్ల నుంచి ప్రతిరోజు పాన్ తింటానండి, తమలపాకు తింటాను, కానీ నాకు అదేం అలవాటు కాదు. 12 ఏళ్ల నుంచి ప్రతిరోజు తిని ఇంకా అలవాటు కాదు అంటుంది చూడండి. సో ఏం మాట్లాడతామో తెలియదు, దే మేక్ నో సెన్స్ అట్ ఆల్. అలాగే మనం అనుకుంటాం మన దగ్గర కూడా వైరాగ్యం ఉంది అవన్నీ, కానీ వైరాగ్యం మనకు తెలిసిన వైరాగ్యం కాదు. మనకు తెలిసిన వైరాగ్యం ఏంటంటే హేట్రెడ్ టువర్డ్స్ సంథింగ్. అలా చాలామందిని చూస్తే ఈ మాటలు అంటూ ఉంటారు, ఈ ప్రపంచం ఏంటండి, ఇదంతా వ్యర్థమైన ప్రపంచం. ప్రపంచం గురించి వ్యర్థము అనే పదం వాడడం ఈశ్వరుణ్ణి అవమానించడంతో సమానం. ప్రపంచం మనది కాదు, అది ఈశ్వర సృష్టి. ఈశ్వరుడు సృష్టించినటువంటి దాన్ని వ్యర్థము అనేంత గొప్ప వాళ్ళు మనం అయ్యామంటే ఇంకా మన గురించి ఏమీ మాట్లాడడానికి కుదరదు. బట్ the so-called religious minds and religious people, we can see them all the time, they criticize the world. ప్రపంచం ఏంటండి, ఈ విధవ ప్రపంచం వల్లే ఈ దుఃఖాలన్నీ. ప్రపంచం వల్ల దుఃఖమే లేదు అసలు. ప్రపంచంలో మనం వ్యవహరించడం తెలియక దుఃఖపడుతున్నాం, కానీ ప్రపంచం ఏమని దుఃఖపెట్టింది? అదే ప్రపంచంలో ఒక రమణ మహర్షి పుడతాడు, అదే ప్రపంచంలో ఒక రామకృష్ణ పరమహంస ఉంటాడు, అదే ప్రపంచంలో రామకృష్ణాది అవతారాలన్నీ వస్తాయి. వాళ్ళకి లేని సమస్య మనకే ఎందుకు వస్తుంది కదండి? సో నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, కార్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం, నాట్ ద ఫ్యూయల్ ఇన్ ఇట్, బట్ డ్రైవింగ్ ఈజ్ ది ప్రాబ్లం. మనకు డ్రైవింగ్ విషయంలో ఏదైనా కొద్దిగా తేడా వస్తే యాక్సిడెంట్ అవుతుంది, కానీ కారు ఉండడం చేత యాక్సిడెంట్ అవ్వలేదు, ఫ్యూయల్ ఉండడం చేత యాక్సిడెంట్ అవ్వలేదు. అలాగే ప్రపంచం సమస్య కాదు, ప్రపంచంలో వ్యవహారం తెలియకపోవడం సమస్య, ప్రపంచంలో ఎలా ఉండడం తెలియకపోవడం సమస్య. దాంట్లో వ్యవహారంలో ఏదైనా తప్పు చేస్తే ఎంత భక్తుడైనా సరే ఏడవాల్సిందే. సో మనం ఏమనుకుంటాం, వైరాగ్యం పేరుతో ప్రపంచాన్ని తిట్టడం, వైరాగ్యం పేరుతో ప్రపంచాన్ని తగ్గించడం. అలాగే ఎవడో ఒకడు పొరపాటున మనతో అన్నాడు అనుకోండి, ఈ పలాని వారం నేను ఈ పలాని సినిమాకు వెళ్తున్నాను అనగానే ఇంక వీడు స్టార్ట్ అవుతాడు, ఈ సినిమాలన్నీ తుచ్చమైనవి, దీనివల్ల మాయా వికల్పాలు, ఇవన్నీ. ఇలా మాట్లాడే అర్హత మనకు లేదు. ఎదుటివాడిని తగ్గించడం కొరకు మన వైరాగ్యాన్ని వాడకూడదు, ప్రపంచాన్ని నిందించడం కొరకు వైరాగ్యాన్ని వాడకూడదు. మరి ఏమంటారు, వాట్ డూ యూ సే? హేట్రెడ్ కాదంటున్నారు, మరి ఏమంటారు వైరాగ్యం విషయంలో అంటే, ఫుల్నెస్ ఈజ్ కాల్డ్ వైరాగ్య. యు ఆర్ సో ఫుల్ ఇన్సైడ్ దట్ యూ డోంట్ రిక్వైర్ సమ్ ఎక్స్టర్నల్ స్టిములై ఆర్ ఎక్స్టర్నల్ సప్లై టు మేక్ యూ హ్యాపీ. జాగ్రత్తగా వినండి ప్లీజా. భగవంతుడి వైరాగ్యం ఏంటంటే ప్రపంచాన్ని ద్వేషించే వైరాగ్యం కాదు. ప్రపంచాన్ని ద్వేషిస్తే జగదుత్పత్తి అవ్వదు ఆయనలో. మరి జగత్తుకి ఉపాదానము నిమిత్తం ఆయనే అంటున్నాం, హీ ఈజ్ ది కాజ్ ఆఫ్ ది వరల్డ్. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, కాళిదాసు కూడా అన్నాడు. మనం కూడా అలాగే భగవంతుని తండ్రి తల్లి అని ప్రార్థన చేస్తున్నాం. మరి అలాంటి సన్నివేశంలో జగత్తుని సృష్టించిన ఆయనకి జగత్ అంటే ఇష్టం ఉండదా? జగత్ అంతా తానే అయినప్పుడు తనను తాను ఇష్టపడకుండా ఉంటాడా? మరి ఏమిటి వైరాగ్యం అంటే, ఈశ్వర ఈజ్ సో ఫుల్ దట్ హీ డస్ నాట్ రిక్వైర్ ఎనీ అదర్ థింగ్ టు మేక్ హిమ్ హ్యాపీ. అంటే పూర్ణత్వమునకు వైరాగ్యం సంకేతం అక్కడ. అలాగే అలాంటి వైరాగ్యం మన జీవితంలో కూడా వస్తే పూర్ణత్వ దర్శనం గనక కలిగితే పూర్ణత్వాన్ని పొందేది ఉండదు. ఐ విల్ నాట్ గెట్ ఇన్ఫినిటీ కదా, ఐ విల్ ఓన్లీ రియలైజ్ ఇట్. కాబట్టి అలాంటిది నాకు తెలిస్తే నాకు వేరొక అంశము ఆనందము కొరకు అవసరం లేదు.
కన్వీనియన్స్ కొరకు కారు కావాలి, కన్వీనియన్స్ కొరకు ఇల్లు కావాలి, కానీ అవి ఉంటే నేను ఏదో పరిపూర్ణం అవుతాననే పరిస్థితి ఉండదు. అలాంటి స్థితి పేరు వైరాగ్యం. చూడండి, ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని విడమర్చుకోవాలంటేనే మనకు పావుగంట పట్టింది. అంటే అర్థం ఏంటి? ప్రతిదానికి అధ్యయనము కావాలి, అనుకూలమైన సమయము కావాలి. అలా ఈ భగవాన్ అనేటువంటి శబ్దాన్ని మన జీవితంలో దర్శించేందుకు కూడా కొంత సమయము కేటాయించాలి. ఆ సమయాన్ని ఏదో నేను ధ్యానం చేసేస్తాను కళ్ళు మూసుకొని అని కాకుండా ఆచార్యుడి సన్నిధిలో కూర్చొని అధ్యయనానికి కేటాయించాలి. ధ్యానము ప్రమాణం కాదు కాబట్టి జ్ఞానోత్పత్తికి అది పనికిరాదు. కేవలం జ్ఞానాభ్యాసం అది మాత్రమే ప్రమాణంగా అంగీకరింపబడింది శాస్త్రంలో. దాని ద్వారానే జ్ఞానం కలుగుతుంది, దాని ద్వారానే ఆచార్యుడి సన్నిధి ద్వారా ఉద్ధరణ. ఈ రకంగా శాస్త్రం చెప్తుంది. ఆ తదనంతరం నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, అయ్యా మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ భగవంతుని నేను కోరుకుంటున్నానని ఎవరన్నారు మీతో? ఐ డోంట్ రిక్వైర్ గాడ్. దిస్ ఈజ్ ద ఫ్యాషన్ స్టేట్మెంట్ నవ్ ఇట్ ఈస్. ఐ డోంట్ రిక్వైర్ ఎనీ గాడ్. నేను ఇలా బాగానే ఉన్నాను, తింటున్నాను, తిరుగుతున్నాను, సుఖంగానే ఉన్నాను. భగవంతుడిని నేను ఎప్పుడు కోరుకున్నాను? ఇది ఇంకొక కన్ఫ్యూజన్ అంటుంది శాస్త్రం. ఎందుకు? భగవంతుడు అని మీరు దేన్ని అంటున్నారో తెలియక, ఇప్పుడు మీరు కైలాసంలో ఉన్న శివుడు, వైకుంఠంలో ఉన్న విష్ణువు, ఈ మాదిరి కేవలం అంతకే పరిమితం చేస్తే యూ మే సే ఐ డోంట్ రిక్వైర్ హిమ్. కానీ ఈశ్వరుడి స్వరూపాన్ని విచారణ చేస్తే దెర్ ఈజ్ నో పాసిబిలిటీ టు సే దట్ ఐ డోంట్ వాంట్ హిమ్ ఆర్ ఐ డోంట్ రిక్వైర్ హిమ్. కారణం ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ప్రశ్న వేస్తాం, నువ్వేమేం కోరుకుంటున్నావు అని. వాడు ఎన్నో చెప్తాడు, ఇవి కోరుకుంటున్నాను, అవి కోరుకుంటున్నాను. కోరిక కామం 2 రూపాల్లో ఉంటుంది ఎప్పుడు కూడా. కామానికి 2 స్వరూపాలు ఉంటాయి. దానికి ఇష్ట ప్రాపణం, అనిష్ట నివారణం అని 2 పేర్లు పెట్టారు. సో ద డిజైర్ ఇన్ యూ, ఇన్ మీ ఈజ్ 2-fold, నాట్ 1-fold, నాట్ 1, ఇట్ ఈస్ 2-fold. హౌ? నచ్చినది కావాలి, నచ్చనిది పోవాలి. ఈ 2 కలిపితే ఒకటి. అర్థమైందండి? నచ్చనిది పోకుండా నచ్చింది వచ్చినా కూడా పెద్ద సుఖంగా ఉండదు. కాబట్టి ఈ రెండింటిని కలిపి కామము అని అంటారు. ఇష్ట ప్రాపణం, అనిష్ట నివారణం. శాస్త్రం చర్చ చేసి అంటుంది, ఇష్ట ప్రాపణము ద్వారా, అనిష్ట నివారణము ద్వారా టు గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్ ఆర్ టు అబ్టైన్ సంథింగ్ వాట్ యు డిజైర్. ఈ రెండింటిలో కోరుకుంటున్నది ఏంటంటే ఆనందాన్ని కోరుకుంటున్నాం. ఒక మంచి గ్రంథం ఉంది, ఎప్పుడైనా మీకు వీలుంటే చదవండి. జీవయాత్ర దాని పేరు. చిన్న పుస్తకం, 8 శ్లోకాలు. దాంట్లో నిత్యానంద పదం సువిమలం ప్రాప్తుం సమీహాయుతాహ, దాని ప్రారంభం అలా అవుతుంది. అంటే ప్రతివాడు చేస్తున్న అన్ని కర్మలని ఒక్క చోట పెట్టి వాటన్నింటినీ పిండి వీటి లక్ష్యం ఏమిటి అని చూస్తే పైకి నానా విధాలుగా కనిపిస్తాయి. నానా విధము అంటే, నానా అంటే వెరైటీ, విధము అంటే నానా అంటే ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్, విధము అంటే వెరైటీ. అంటే మనం చేసే కర్మలు యాజ్ ఎ నెంబర్ దే ఆర్ వెరీ గ్రేట్. ఎంతో పెద్ద నెంబరే ఉంటుంది, రకరకాల విధాల్లో కూడా ఉంటుంది. అంటే దెర్ ఇస్ ఎ వెరైటీ, దెర్ ఇస్ ఎ నెంబర్ ఆల్సో. సో ఈ నానావిధ కర్మల ఏకైక ప్రయోజనం ఏమిటి? ఆనందం. అండ్ ఆనందం ఎప్పుడెప్పుడు కావాలి? ఇది ప్రశ్న వేస్తున్నాం మనం ఒకరిని, అయ్యా మీకేం కావాలి? ఆనందం ఎప్పుడెప్పుడు కావాలి? జనవరిలోనా, ఫిబ్రవరిలోనా, మార్చిలోనా, ఎప్పుడు? ఇప్పుడు మోడర్న్ లాంగ్వేజ్లో 24/7 అని చెప్పాలి. ఐ వాంట్ హ్యాపీనెస్ ఫర్ 24/7 ఉండాలి. పోనీ సరే, మీరు ఒక 4 రిలేషన్స్ చెప్పండి, ఆ 4 ఆనందం వచ్చేలా చేస్తాను నేనంటే అలా కుదరదండి. నాకు ఎదుటపడే ప్రతి వాడి నుంచి ఆనందం కావాలి. అంటే సతతము అంటే ఎల్లప్పుడూ కావాలి, అన్నింటి నుండి, అందరి నుండి కావాలి. దానికి నిత్యానందం అని పేరు. అంటే ఆనందం వికల్పం లేకుండా నాకు కావాలి. అలా ప్రతివాడి కోరిక, ఐ వాంట్ హ్యాపీనెస్. అండ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్? ఎవర్ హ్యాపీ. ఆ రకంగా ఉంటే దానికే భగవంతుడు అని పేరు. భగవాన్ శబ్దము చేత సూచింపబడుతుంది ఆనందము. తైత్తిరీయంలో అలా చెప్పారు, రసో వై సహా ఈశ్వర. ఈశ్వరుడు అంటే ఏంటి? అదేమైనా రాతి ముద్ద అంటే కాదు, రసస్వరూపం. రసో వై రసగృహే వాయం లబ్ధ్వానందీ భవతి. ఆ రసము దొరికిన వాడికి ఆనందం పుడుతుంది. ఎలాంటి ఆనందం? అహేతుకమైన ఆనందం. మీరు నేను కోరుతుంది అదే. అలాంటి ఆనంద దర్శనానికై భగవంతుడిని లక్ష్యముగా మనకు పెట్టారు. తెలియని వాడు ఆ ఆనందం ప్రపంచంతో ఉందని వెతుకుతూ ఉంటాడు. మనమేం చేయాలి? ఆధ్యాత్మికవేత్తలము అని పేరు పెట్టుకుని తిరుగుతున్న మనం ఏం చేయాలంటే ప్రపంచాన్ని దానికై ఉపయోగించాలి. జాగ్రత్తగా వినండి ఈ పదం. ప్రపంచాన్ని ద్వేషించకూడదు, వదిలివేయకూడదు. ప్రపంచాన్ని మనం వదిలేయడం అనేది ఒక పెద్ద మూర్ఖమైన ప్రక్రియ. ఎందుకంటే దాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళలేం. ప్రపంచాన్ని వదిలేసాం అనుకోవడం కూడా ప్రపంచంలో ఉండే అనుకోవాల్సి వస్తుంది.
లేదండి నేను హిమాలయాలకు వెళ్తాను, అక్కడ కూర్చుంటాను. హిమాలయాల్లో వెళ్ళినా హిమాలయాలు పార్ట్ ఆఫ్ ది ప్రపంచం, అవి ఏమి ప్రపంచానికి అవతలేం లేవు. ఇన్ఫ్యాక్ట్ వేదాంతం జోలికి వస్తే దే గో టు దట్ ఎక్స్టెంట్ వేర్ ఇన్ దేసే వైకుంఠం ఈజ్ పార్ట్ ఆఫ్ ప్రపంచం. ఇంకే మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళడం అని ఉన్నదో అదంతా ప్రపంచమే. అంటే వెళ్ళడం అనే మాట వచ్చిందంటే వేర్ దేర్ ఈజ్ జర్నీ ఇన్వాల్వ్డ్, దట్ ఈస్ కాల్డ్ ప్రపంచం. అంతే. వెళ్ళడం ఉన్నది కాబట్టి రావడం కూడా ఉండి తీరాలి లాజిక్ ప్రకారంగా. అందుకే ఆ బ్రహ్మ భువనాల్లోకే పునరావర్తిని వచ్చిన ఓ అర్జున ఎక్కడ దాకా పోయినా వెనక్కి వస్తావు. స్వర్గానికి వెళ్తానండి, స్వర్గానికి వెళ్ళినా పెద్ద లాభం లేదు, అది టూరిజమే. అక్కడ దాకా వెళ్ళి పుణ్యం అనే డబ్బు ఖర్చు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వాడు ఒక తండ్రి కింద పడాలి. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కృష్ణుడు మంచివాడు కాబట్టి మర్త్యలోకం అని వదిలేశాడు. హీనాత్ హీనతరం వా విశంతి అని ఉపనిషత్తు అన్నది. అంటే ఇంకా హీనంగా కూడా పుట్టవచ్చు అని. సో మనల్ని కృష్ణుడు భయపెట్టకూడదు అనుకున్నాడేమో, మళ్ళా మనుష్యలోకంలో పడతాడన్నాడు. కానీ గ్యారంటీ ఏం లేదు, మనుష్యలోకం అని కాదు, క్రిమి కీటకాదులాగా కూడా పుట్టవచ్చు. అంటే ఎక్కడికి వెళ్ళడం ఉన్నదో అక్కడి నుంచి రావడం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళడం తర్వాత రావడం లేదో అన్నప్పుడు వెళ్ళడం కూడా లేదని అర్థం. తర్కం ప్రకారం, లాజిక్ ప్రకారం అక్కడికి వెళ్ళి రావడం లేదంటే అర్థం ఏంటి? వెళ్ళడం కూడా లేదు. వెళ్ళడం అనేది యాజ్ దో వెళ్ళడం, అంటే స్వరూపనిష్ట. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఓ అర్జున, నా ధామానికి వస్తే మాత్రం వెనక్కి రావడం ఉండదు. ఎక్కడికి వెళ్ళడం వల్ల వెనక్కి రావడం లేదో అది నా యొక్క పరమధామము. ఇలాంటి వాక్యాలు అక్కడక్కడ అన్య గ్రంథాల్లో కూడా కనిపిస్తాయి. నన్ను ఒకసారి ఓ పిల్లాడు అడిగాడు, అలాంటిది ఒకటి ఉంటుందా అండి, ఎక్కడికి వెళ్ళడం వల్ల మళ్ళా రాకుండా ఉంటుందో? శుక్లగతి తద్ధామ పరమం మమ. నేను అప్పుడు చెప్పా, అమెరికా ఈజ్ వన్ ఆఫ్ సచ్ ప్లేసెస్. ఇక్కడికి చదువుకోవడానికని వచ్చిన వాళ్ళే తప్ప మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు యద్గత్వా న నివర్తంతే, రావడమే తప్ప మళ్ళీ వెనక్కి రావడానికి. మళ్ళీ ఇండియా రావాలంటే దానికి పెద్ద ఎజెండా, చాలా కష్టపడితే తప్ప వెనక్కి రాలేదు. ఆ వచ్చిందే కొద్దిసేపు ఉండి మళ్ళీ రావాల్సింది. సరదాగా చెప్పేవాళ్ళు కదా. బట్ ఇక్కడ అర్థం ఏంటంటే పోవడము రావడము లేని నీ స్థితి, దట్ ద ఐ వేర్ దెర్ ఈజ్ నో గోయింగ్, నో కమింగ్ బ్యాక్, where there is no travel involved, where there is no time involved, where there is no time అని ఒక వాక్యం బైబిల్లో కూడా ఉంది. వాట్ ఈజ్ హెవెన్ అంటే జీసస్ ఈజ్ సేయింగ్ వేర్ దెర్ ఈజ్ నో టైం. అలా ఎక్కడ సమయమే ఉండదు. దీని మీద చర్చ చేసి చూడండి మీరు, సమయమే లేనిది ఎక్కడ అని. దట్ ఈస్ ది ప్రజెంట్. ప్రజెంట్ అంటాం కదా, ప్రజెంట్ ఈజ్ అ రిలేటివ్ టర్మ్ యాక్చువల్లీ. ప్రజెంట్ సెంచరీ, ప్రజెంట్ మిలేనియం దగ్గర నుంచి చెప్పొచ్చు. ప్రజెంట్ మిలేనియం, ప్రజెంట్ సెంచరీ అండ్ ప్రజెంట్ ఇయర్, ప్రజెంట్ డీకేడ్, ప్రజెంట్ ఇయర్, ప్రజెంట్ మంత్, ప్రజెంట్ ఫోర్త్ నైట్, ప్రజెంట్ వీక్, ప్రజెంట్ డే, ప్రజెంట్ అవర్, ప్రజెంట్ మినిట్. ఇంకా రండి, ఇంకా రండి, ఇంకా రండి, ఎంతవరకు వస్తారు రండి. ఖచ్చితంగా ప్రజెంట్ని కనుక మీరు పిన్ పాయింట్ చేస్తే ఫార్చునేట్లీ యూ విల్ సీ దట్ ఇన్ ది ప్రజెంట్ దెర్ ఇస్ నో టైం. చూసారా, ఇన్ ది ప్రజెంట్ ఏది మీరు వర్తమానం అని గనక పెట్టగలిగితే ఒక పాయింట్ని, అది దాంట్లో కాలం లేదు. అవునా? మీరు చూడండి, ఇంకా గమ్మత్తు ఏంటో తెలిసిన, కాలము లేని దగ్గర కూడా మీరున్నారు అక్కడ. ద ఐ ఈజ్ దేర్ ఇన్ దట్ మూమెంట్. అది కాలము లేదు, వేర్ దెర్ ఈజ్ నో టైం అని బైబుల్ అన్నా, ఎక్కడికి వెళ్ళడం రావడం లేదు అని కృష్ణుడు అన్నా, తాత్వికంగా చూస్తే ఇది నేను అని చెప్పబడే స్వరూపము. అర్థమవుతుందండి? కొంచెం గంభీరంగా ఉందా? ఉన్నా పర్వాలేదండి, తినండి కొంచెం మెల్లగా. అదే తినగా వేము తీయను. తర్వాత అంతా సరదాగా చెప్పుకుందాం. ఐ వాంట్ టు ప్రిపేర్ యూ ఫర్ ది వాట్ ఈజ్ భక్తి అని చెప్పడం కొరకు నా తాపత్రయం. లేకపోతే భక్తి అంటే మనం కేవలం పై విషయాలు పెట్టుకొని దాంతో చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ ఎక్స్పెక్టేషన్స్ తీరకపోవడం వల్ల ఏ స్పిరిచువల్ లైఫ్ అంతా ఏముందండి, ఇదంతా ఊరికే ఏదో సరదాగా చేయడం కదా తప్ప దీంట్లో ఒరిగేది ఏమి లేదని మనమే అంటున్నాం చివరి. ఎవడో నాస్తికుడు అనడం కాదండి ఈ మాటలు. నాస్తికుడు అన్నవి ఎక్కువ ప్రభావం చూపవు, మనలాంటి వాళ్ళు అనే మాటలు ఎక్కువ ప్రభావం చూపుతాయి. అనక్కర్లేదు, మన వ్యవహారం చూసి మిగతా వాళ్ళందరూ చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఏమని? ఇలాంటి వాటికి వెళ్ళకపోవడమే మంచిది అని. సో ఆ పరిస్థితి రాకూడదు అని మనకు మనం అవేర్నెస్ తెచ్చుకునేందుకని ఇంత లోతుగా నేను మాట్లాడాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ క్రియేటింగ్ అండ్ ఫెసిలిటేటింగ్ మోర్ అండర్స్టాండింగ్. ఇంకా గంభీరంగా ముందుకు వెళ్ళాలంటే, ఇంకా సులలితంగా విషయాన్ని అవగాహన చేసుకోవాలంటే ఇదంతా తప్పదు. సో ఆ రకంగా భగవంతుడు అనేది మన లక్ష్యము. ఆ లక్ష్యము ఆనంద రూపమైన లక్ష్యము.
సో టు బీ హ్యాపీ, ఇఫ్ మూమెంట్ యూ సే ఐ వాంట్ హ్యాపీనెస్, మీరు ఎప్పుడెప్పుడు అన్నారో యు ఆర్ డిజైరింగ్ గాడ్. ఐ వాంట్ నాలెడ్జ్ అని ఎప్పుడెప్పుడు అన్నారో యు ఆర్ డిజైరింగ్ గాడ్. అండ్ ఐ వాంట్ ద ఫుల్నెస్ అని ఎప్పుడెప్పుడు అంటున్నారో యు ఆర్ డిజైరింగ్ గాడ్. సో మీరు పేరు ఇంకేదైనా పెట్టండి, బట్ దిస్ ఈజ్ అ సత్యం. ఇలా తాను కోరుకుంటున్నటువంటి దాని పట్ల ఇంకొంత అవగాహన కలిగించుకోవాలి, ఇంకా కొంత అండర్స్టాండింగ్ కావాలి అని మీలాగా తపన పడే వారిని వేదాంతంలో జిజ్ఞాసు అని అంటారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. తాను ఏదైతే లక్ష్యము అని తెలుసుకున్నాడో ఆ లక్ష్యానికి సంబంధించి మరింత జ్ఞానమును కానీ అవగాహనను కానీ పరిచయమును కానీ పెంచుకోవాలని ఎవరైతే ప్రయత్నం చేస్తారో అతడికి జిజ్ఞాసు అని పేరు. జ్ఞాతుం ఇచ్చుహు జిజ్ఞాసు, వన్ హూ ఈజ్ డిజైరస్ ఆఫ్ నోయింగ్ అబౌట్ హిజ్ ఓన్ లక్ష్యం. మరి భక్తుడు ఎవరు? చాలామంది అదే అంటారు కదా, వేదాంతులు వేరు భక్తులు వేరు. మాదంతా భక్తి పరంపర అండి, మీరంతా వేదాంత పరంపర. అంటే ఏంటి మీ వేదాంత పరంపర అంటే ఏంటి? మీరు ఊరికే పుస్తకాలు అవి పట్టుకొని పుస్తకాల పురుగుల్లాగా ఏదో కష్టపడుతుంటారు. మరి మీరేం చేస్తారండి భక్తి పరంపర? మేము ఏడుస్తూ ఉంటామండి, ఎప్పుడు దేవుడి కొరకు, దేవుడా ఎప్పుడు కనిపిస్తావు ఎప్పుడు కనిపిస్తావు అని ఏడుస్తూ ఉంటాం. ఈ రెండూ తప్పు. జిజ్ఞాసువు భక్తుడు ఇద్దరు ఒకటే. వాస్తవంగా మనం ఏదైనా విభేదం పెట్టుకుంటే అది మనం వాళ్ళు వీళ్ళు చెప్పింది విని నిర్ణయించుకున్నట్టు తప్ప శాస్త్రం చెప్పినట్టు కాదు. ఎందుకు ఒకటి అంటే దేనిని లక్ష్యముగా మనం ఏర్పరచుకుంటామో అనివార్యంగా ఆ లక్ష్యము మీద ప్రేమ ఉంటుంది. భక్తికి ఏమిటి కదా అంటే ప్రేమే. పరమ ప్రేమ ఈజ్ భక్తి అని ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి ఆయన? నారద మహర్షి అని ఆయన పేరు. ఆయన పొరపాటున కొన్ని సూత్రాలు రచించాడు. ఆ సూత్రాలకు భక్తి సూత్రములు అని పేరు. నారద భక్తి సూత్రములు జగద్విఖ్యాతం. ఆ తర్వాత శాండిల్య మహర్షి కూడా రచించాడు. శాండిల్య సూత్రాలు పరిశీలించిన, నారద భక్తి సూత్రాలు పరిశీలించిన, శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయం చూసినా, మీరు వెరసి ఎటు వెళ్ళి చూసినా భక్తి అనే పేరుతో సశాస్త్రీయమైన భావాన్ని చూస్తే వచ్చే అర్థం ఇది. ఏమిటి భక్తి అంటే? ప్రేమ. నథింగ్ బిసైడ్స్ ఇట్, నార్ అబౌవ్ ఇట్. అంటే మనకు తెలిసిన ఇమోషనే అది కూడా. ఈ ప్రేమ మనకంటే చిన్నవారి పట్ల ఉంటే వాత్సల్యము అంటాం, మనతో సమానమైన వారి పట్ల ఉంటే అనురాగం అని అంటాం, మనకంటే పెద్దవారి పట్ల ఉంటే భక్తి అని అంటాం. పిల్లల పట్ల వాత్సల్యం, భార్యాభర్తలు మిత్రులు వీరి పట్ల అనురాగం. ఆ తర్వాత అదే తల్లి మీద ఉందనుకోండి, తల్లి మీద ప్రేమ అని ఇప్పుడు అంటున్నాం, కానీ మాతృభక్తి అనాలి, పితృభక్తి అనాలి, దేశభక్తి అనాలి, దైవ భక్తి అనాలి. అంటే వెరసి ఏంటంటే ప్రేమ. అండ్ మనకు లక్ష్యం మీద సహజంగా ప్రేమ ఉంటుంది. నేను ఏదైతే లక్ష్యాన్ని ఏర్పరచుకుంటానో ఐ విల్ హ్యావ్ అ ట్రెమెండస్ లవ్ ఫర్ ద గోల్ విచ్ ఐ హ్యావ్ చోసెన్ ఫర్ మై సెల్ఫ్. అందుకే ఆ లక్ష్యాన్ని ఎవడైనా తక్కువ అంటే చాలా బాధ కలుగుతుంది. ఒక పిల్లవాడు, వాడు ఇంటర్మీడియట్ ఏదో ఇక్కడ ఏమంటారో +2 అండి, వాట్ ఎవర్. సో మనకి ఇంటర్మీడియట్ అంటే తెలుసు కాబట్టి అదే వాడేద్దాం. వాడు ఇంటర్మీడియట్ అయ్యాక సపోజ్ వాడికి మనం ఏదో ఇంజనీర్ అనుకుంటున్నాం, వాడేదో సినిమా యాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు. ఆ సినిమా యాక్టర్ విషయాన్ని ఎవడైనా కొంచెం కదిపి అవమానించినట్టు మాట్లాడితే వాడికి చాలా బాధ అవుతుంటుంది. దాంతో వాడు మనల్ని పరుషంగా మాట్లాడవచ్చు, లేదా మనతో మాట్లాడకపోవచ్చు. కారణం ఏంటి? వాడి లక్ష్యాన్ని మనం ఏదైనా ఒక మాట అంటే తట్టుకోలేడు. ఎందుకు? లక్ష్యం పట్ల సహజంగా ప్రేమ ఉంటుంది. అలా ఎప్పుడైతే ఒక జిజ్ఞాసు నా లక్ష్యము భగవంతుడు, ఆనందము అని తెలిసిన తర్వాత దాని గురించి బాగా తెలుసుకునే ప్రక్రియలో ప్రేమను కూడా పెంచుకుంటాడు. సో దేర్ ఈజ్ అ డిజైర్ టు నో యాజ్ వెల్ యాజ్ అ కంపెల్లింగ్ లవ్ టువర్డ్స్ ఇట్. దానికే భక్తి అని పేరు. అండ్ ఎంతెంత ప్రేమ పెరుగుతుందో అంతంత తెలుసుకోవాలనే కోరిక కూడా పుడుతుంది. మన రిలేషన్స్ పాడవడానికి కూడా కారణం అదే. మొదట్లో ఏదో అక్వైంటెన్స్ ఉంటుంది, కాలేజీలో అమ్మాయి అబ్బాయి కలిసారు బాగానే ఉంది అనుకుంటారు. ప్రేమ పెరిగిన కొద్దీ అమ్మాయి వాడిని బాగా తెలుసుకోవాలని ట్రై చేస్తుంది. దట్స్ ఆల్. ఇంకా మళ్ళీ కలవకుండా అవుతారు తర్వాత. ఎందుకు? బాగా తెలిసిపోయాడు. భార్యాభర్తలు ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ భర్త అంటున్నాడు, ఈ మధ్యలో నువ్వు జనరల్ కంప్లైంట్స్, భార్యాభర్త ఇద్దరు చేసే కంప్లైంట్సే, నన్ను ఇంకా నువ్వు పూర్తిగా తెలుసుకోలేదు, అందుకే ఇలా వ్యవహరిస్తున్నావు. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, లేదు పూర్తిగా తెలిసింది, అందుకే ఇలా వ్యవహరిస్తున్నాను. ఎందుకంటే మోర్ యు నో యూ విల్ సీ ద ఫాల్ట్స్ అండ్ ఆల్ దట్. సో అంటే సహజంగా ఏంటి, తెలుసుకోవాలనుకున్న విషయం, లక్ష్యం విషయంలో ప్రేమ ఉంటుంది. ఎంత ప్రేమ ఉంటే అంత తెలుసుకోవాలని కోరిక పుడుతుంది.
అంటే వెరసి ఒక్క మాటలో జిజ్ఞాసు అయినవాడు భక్తుడు, భక్తుడైనవాడు జిజ్ఞాసు. కానీ మేము భక్తులమే కానీ జిజ్ఞాసులంగా అవ్వట్లేదండి అంటే నిర్మోహమాటంగా ఆ భక్తిలో నన్ను అడిగితే గట్టిగా అసలు భక్తి కాదనే చెప్దాం అనుకుంటున్నాను, కానీ ఊరు కదా అలా చెప్తే బాగుండదు. మళ్ళీ రేపు మీరు రావాలి కాబట్టి నేను జాగ్రత్తగా పదాలు వాడాలి. అదే మా ఊళ్ళో అయితే మా మమ్మీ చెప్పేసి ఉంటాయండి. ఇక్కడ ఇంకొంచెం చిన్న మార్పు ఏదో చేద్దాం అంటే మన భక్తిలో ఎక్కడో లోటు ఉంది, ఎక్కడో కొంత దెర్ ఈస్ సమ్ లాకునా ఇన్ ఇట్ వేర్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ ఇట్స్ జాబ్. అర్థమైందండి? జిజ్ఞాస ఉంది, నాకు భక్తి లేదన్నాడు అనుకోండి. అప్పుడు నేను వేదాంతమే చదువుతానండి, ఐ హేట్ ఆల్ దిస్ భక్తి, ఈ భజన కీర్తన ఏంటండి ఇవన్నీ. అండ్ ఐ హ్యావ్ సీన్ పీపుల్ లైక్ దట్. ఫర్ దెమ్ దీస్ భజన పీపుల్ ఆర్ బంచ్ ఆఫ్ ఈడియట్స్ అంతే. ఏంటి అంతా కూర్చొని విచారణ చేయాలి, కానీ దీనివల్ల ఏమొస్తుంది? వాడు ఇలా అంటే వాడి జిజ్ఞాసలో ఏదో సమస్య ఉంది. భక్తి వాడు ఇదంతా ఎందుకు మాకు ఊరికే హరే నామైవ కేవలం అంటూ కూర్చుంటే వీడి భక్తిలో ఏదో ప్రాబ్లం ఉంది. సో వాస్తవానికి భక్తి ఉన్న చోట జ్ఞానము కొరకు కోరిక సహజంగా పుట్టాలి, జ్ఞానము కొరకు కోరిక ఉన్న చోట సహజంగా భక్తి ప్రవహించాలి. అందుకే మీరు ఒక రమణ మహర్షి అంతటి జ్ఞానిని చూసినా కూడా అరుణాచల అంటే ఆయన ఒళ్ళు మొత్తం పులకరించిపోయేది, ఆయన కంటి వెంట అశ్రుపాతం అయ్యేది ఆ పదం వింటూనే. అలా మీరు ఎందరో మహాత్ముల చరిత్ర చదవవచ్చు. శ్రీరామకృష్ణుల వారు అయితేనేమి, శ్రీరామకృష్ణుల వారు భక్తికి ఆయనే మూర్తి అన్నట్టుగా ఉంటుంది ఆ గాస్పెల్ అది చదివితే. కానీ వారి మాటల్లో ఎంత గంభీరమైన జ్ఞానం ప్రవహించేది. ఒక వివేకానందుడు తయారయ్యాడు ఆ మాటల వల్ల అంటే సామాన్యమైన జ్ఞానం కాదు కదండి. ఆ రకంగా మనం దర్శనం చేస్తే ఈ రెండు వేరు కాదు. వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఈస్ డిజైర్ టు నో, వేర్ దెర్ ఈస్ డిజైర్ టు నో దేర్ ఆట్ టు బి సమ్ లవ్ ఆర్ ఇంటెన్స్ లవ్. అలాంటి జిజ్ఞాస భక్తి ఈ రెండింటి యొక్క స్వరూపం. ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే చూడబోతున్నామో దాంట్లో ఒక చిన్న శ్లోకం ద్వారా ఈ భక్తిని పూర్తిగా విశ్వరూపాన్ని చూపిస్తారు. చిన్న శ్లోకం ఆ భక్తిని సర్వవ్యాపకుడైన పరమాత్ముడితో కలిపే మార్గాన్ని చూపిస్తారు. ఇక్కడ హిందూ ధర్మం గొప్పతనం కూడా ఒక మాట చెప్పాలండి. ఎందుకంటే నేను అప్పుడప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా మన మతం యొక్క గొప్పతనం కూడా చెప్తుంటాను. లేకపోతే ఇవాళ ఈ స్పిరిచువాలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రిలీజియన్, రిలీజియన్ అండ్ స్పిరిచువాలిటీ ఈజ్ బోత్ ఆర్ నాట్ వన్ అండ్ ది సేమ్ అనే కాన్సెప్ట్స్ వచ్చాయి. అది మనకంత ఆరోగ్యకరమైన భావన కాదు. ద గ్రేటెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ హిందూయిజం సర్వవ్యాపకుడైన ఈశ్వరుడితో మనకు సంబంధాన్ని కల్పించేందుకొరకై, ఆ సంబంధంతో మనం ఎదుగుతాం కాబట్టి ఆ ఎదుగుదలను కాంక్షించి అంతటి ఈశ్వరుడికి ఒక రూపం కల్పించేసింది. అందుకే గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, హౌ కెన్ ఐ రిలేట్ అంటే డోంట్ వరీ, యూ కెన్ రిలేట్ టు హిమ్ ఇన్ ఎనీ గివెన్ ఫామ్. ప్రపంచంలో మీకు ఏ ఫామ్ నచ్చితే, ఏ రూపం నచ్చితే ఆ రూపంతో ఈశ్వరుడితో అనుసంధానం చేయవచ్చు. ఎంటైర్ శ్రీరుద్రం ఈజ్ ఓన్లీ దట్. శ్రీరుద్రం అంతా చెప్తుంది ఒకటే, హరికేశాయోపవీతిని. హరికేశ ఎంత మంచి పదం అండి. అంటే హరి అంటే గ్రీన్ కలర్, కేశములు అంటే వెంట్రుకలు, అంటే ఆకుపచ్చని వెంట్రుకలు కలిగిన ఈశ్వరుడికి నమస్కారం. ఆకుపచ్చని వెంట్రుకలు ఏంటండి, సైకడెలిక్ వ్యవహారం అని. ఆకుపచ్చని వెంట్రుకలు అంటే చెట్లు, చెట్లకి ఆకుపచ్చని గుబురు ఉంటుంది, ద గ్రేట్ ఫాలియేజ్. అంటే ఆ చెట్టు రూపంలో ఉన్నది శివుడే. సో ప్రకృతి ప్రేమికుడిని అయితే నేను చెట్టును చూసి ఆనందపడితే, ఒరే నాయన నువ్వు దానికి ఇంకా చెట్టునే చూసి ఈశ్వరుని భావన చేయి, అనవసరంగా శివలింగం అని కూడా పెట్టుకోక్కర్లేదు. ఇన్ దట్ వెరీ గ్రీన్ ట్రీ, ఇన్ దట్ వెరీ ప్లేస్ యూ కెన్ ఇన్వోక్ భగవాన్. అర్థమైందండి? నాకు నీళ్ళు అంటే ఇష్టం అండి, ఆ నదుల్లో భగవంతుడిని ఇన్వోక్ చేయవచ్చు. లేదు నాకు మట్టి అంటే ఇష్టం, వేర్ ఎవర్ దెర్ ఈస్ పాసిబిలిటీ యూ కెన్ డూ దట్. లేదండి నేను ఇంట్లోంచి బయటికే రాను, అస్మిన్ హరిద్రా బింబే మహాగణపతి మావాహయామి, మహావిష్ణు మావాహయామి, ఎట్లా అయినా ఉపాసన చేయవచ్చు. మనం జనరల్గా పూజలప్పుడు అదే చేస్తాం. గణపతి అనగానే డబ్బాలోంచి ఇంత పసుపు తీసామా, కొంచెం నీళ్లు పోసేసామా, తమలపాకుల మీద పెట్టామా, దెన్ ఈ సడన్లీ బికమ్స్ దట్ టర్మరిక్, a pinch full of turmeric from our dabba becomes Ganapati. అంటే గాడ్ ఈజ్ సో నియర్ టు యూ ఇన్ హిందూ కల్చర్. ఎంత దగ్గరికి తీసుకొచ్చి పెట్టేశారంటే ప్రత్యేకమైన శ్రమే లేదు, ఆలయానికే వెళ్ళాలని రూల్ కూడా లేదు. మీరు ఉన్న చోట ఉన్నట్టుగా ఈశ్వరుడితో రిలేట్ అవ్వచ్చు కదండి. సో అలాంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చే సంస్కృతి హిందూ సంస్కృతి. నేను ఒక సరదాగా ఒక జోక్ చెప్తూ ఉంటాను. ఎవడికో ఒకడికి దేవుడితో మాట్లాడాలని చాలా కోరిక కలిగింది. అసలు దేవుడు ఈ వ్యవహారం ఏమిటి అని అన్ని కల్చర్స్ తిరగాలని నిర్ణయించుకున్నాడు వాడు.
అలా ప్రాచీనమైన సంస్కృతులు, అక్కడ ఉన్నటువంటి దైవం సంబంధించిన వ్యవహారాన్ని అంతా చూస్తూ వస్తున్నాడు. సో మొదలు వాడు చైనాకు వెళ్ళాడు. చైనా వెళ్ళి ఒక మొనాస్ట్రీలో ఒక ప్రాచీనమైన బౌద్ధ పరంపర ఉందని తెలిసి అక్కడికి వెళ్ళి, అయ్యా నాకు దేవుడితో మాట్లాడాలని, అదెంత పని అండి, మాట్లాడవచ్చు, దానికి ఏం చేయమంటారు? ఏం చేయాల్సింది, అక్కడ టెలిఫోన్ ఉంది చూడండి, చూస్తే టెలిఫోన్ ఉంది, దాంట్లోంచి మీరు కాల్ చేయండి, దేవుడితో మాట్లాడవచ్చు. ఊరికే చేయొచ్చా, ఏమైనా డబ్బులు అది ఇవ్వాలా? డబ్బులు ఖర్చు అవుతుంది కదా, టెలిఫోన్ అంటే ఎంత ఇవ్వాలి? సుమారు ఒక $1,00,000 ఇవ్వాల్సి ఉంటుంది. $1,00,000 అంటే ఇప్పుడు అఫోర్డబిలిటీ లేదు, కొంతకాలానికి రావచ్చు అని మళ్ళీ యూరోప్ ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ప్రాచీనమైన కల్చర్స్లో తిరుగుతూ అక్కడ ఇదే ప్రశ్న అడిగాడు. వాళ్ళు అదే టెలిఫోన్ చూపించాడు. ఎంత? 2,00,000 పౌండ్లు కట్టాల్సి ఉంటుంది, లేదా 2,00,000 యూరోలు ఏదో కట్టాలి. ఇది కష్టంగానే ఉంది. తర్వాత ఈ అమెరికా ప్రాంతానికి కూడా వచ్చాడు. ఇక్కడ మళ్ళీ వాడు ఎవడో చూపించాడు, అదే టెలిఫోన్ ఉంది, దాంట్లోంచి ఫోన్ చేయొచ్చు అని చెప్పారు. ఎంత డబ్బులు అంటే వీడు ఇంకొంత ఎక్కువే చెప్పాడు. సరే ఇవన్నీ అయిపోయాయి కదా, చివరికి ఎవడైనా దేవుడు అంటే రావాల్సింది ఒకే ప్లేస్. ఎక్కడికండి? భారతదేశానికి రావాలి. అక్కడికి వచ్చి ఏదో మారుమూల పల్లెకు వెళ్ళాడు. అక్కడ ఎవరో చెప్పారు, ఇక్కడ ఒక ఆశ్రమం ఉందండి, కొంచెం కొండ మీద ఉంది, ఎవరో మహాత్ముడు ఉంటాడు అక్కడ, మీరు వెళ్ళి ప్రయత్నం చేయండి అని. వీడు అక్కడికి వెళ్ళాడు. అయ్యా మహాత్మా, నాకు దేవుడితో మాట్లాడాలని ఉంది, మరి దేవుడిది వ్యవహారం ఏంటి? అనేక చోట్ల తిరిగి వచ్చాను, అక్కడ ఏదో టెలిఫోన్ ఉంది అంటే ఆయన చూపించాడు, మా దగ్గర కూడా ఉంది. ఇలా చూశాడు, నేను మాట్లాడొచ్చా అని. మాట్లాడొచ్చు. ఎంత? ₹1 అన్న. వీడి బుర్ర పని చేయలేదు. మనసులో వచ్చింది, భారతదేశంలో మోసం ఎక్కువ అని విన్నాను, ఇదే వ్యవహారం అయి ఉండాలి. వాడు $2,00,000 2,00,000 యూరోలు ఇంత చెప్తుంటే వీడేంటి రూపాయి అంటున్నాడని, అయ్యా స్వామి మీరేం అనుకోవద్దు, ఇదేదో మోస వ్యవహారంలాగా ఉంది. ఎందుకంటే ఒక చోట $1,00,000, ఒక చోట 2,00,000 యూరోలు ఉంటే ఏదో కొంత 10% కన్సెషన్, 20% అంటే నమ్ముతా కానీ రూపాయి అంటున్నారు ఏంటండి అంటే, లేదండి ఇక్కడ రూపాయే, ఎందుకంటే వాళ్ళకు దేవుడు దూరంగా ఉన్నాడు, మాకు లోకల్ కాల్. సో ఇట్ ఈస్ జస్ట్ లోకల్ కాల్, డోంట్ వరీ, గాడ్ ఈజ్ వెరీ లోకల్లీ అవైలబుల్. ఈ సంస్కృతి గొప్పదనం ఏంటంటే దేవుడిని ఎక్కడో పెట్టలేదు, మీరు ఎక్కడుంటే అక్కడే, మీరు ఎలా కనెక్ట్ అవ్వాలంటే అలా. సో ద జీవ గెయిన్స్ ద కనెక్ట్, ద రిలేషన్షిప్ టు హ్యావ్ హిస్ చెరిష్డ్ ఎండ్ కాల్డ్ ఆనంద ఓన్లీ బై దిస్ ఈశ్వర సన్నిధి, ఈశ్వర సంబంధం అంటాం. అది ఈశ్వర సంబంధం లేనిది వీడు ఉన్నతుడు కాలేడు, కష్టం. కాబట్టి ఈశ్వరుని ఎంత ఈజీగా తీసుకొచ్చి పెట్టారంటే, మీరు చెట్టుతో ఉంటే చెట్టుతో, మట్టితో ఉంటే మట్టితో, కొండతో ఉంటే కొండతో, ఏం లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులతో కూడా ఆయనతో సంబంధాన్ని నెరవేర్చుకునే ఒక అద్భుతమైన పద్ధతిని సృష్టించింది. దానికి భక్తి అని పేరు. అంటే ఏంటంటే ఆ చెట్టు ఈశ్వరుడా కాదు, నీకు భక్తి ఉంటే చెట్టు ఈశ్వరుడు అవుతాడు. అర్థమైందండి? ఈశ్వరుడు అవ్వడమే కాదు, ఈశ్వరుడిగా ప్రతిస్పందిస్తాడు కూడా. లేదండి ఈ రాయి నిజంగా భగవంతుడా కాదు, రాయి రాయే, అతస్మిన్ తద్బుద్ధి ఎందుకు లేని దాంట్లో. కానీ మీకు భక్తి ఉంటే ఆ రాయిలోంచి ఆయన వ్యక్తం అవుతాడు. సో ఈశ్వరుడి వ్యక్త స్వరూపం, ఈశ్వరుడు వ్యక్తమయ్యేందుకు ఇదంతా మాధ్యమం అవుతుంది. సో ద కల్చర్ వేర్ ఇన్ ద whole world becomes the medium for the expression so that we can have a relation is called Hindu culture. మిమ్మల్ని ఎవరైనా హిందూ మతం అంటే ఏమిటంటే ఈ ఒక్క మాటే చెప్పండి. హిందూ మతం అంటే కాస్ట్ సిస్టమ్, హిందూ మతం అంటే సతీ, హిందూ మతం అంటే అది ఇదని అందరూ అనుకుంటారు. అది కాదు, ఇదొక్కటే. ఈ దీంట్లో మిగతావన్నీ అవి సెకండరీ డీటెయిల్స్, దాని గురించి చాలా ఈజీగానే చర్చ చేయొచ్చు. సో వీ షుడ్ నాట్ బి వర్రీడ్ విత్ ద సెకండరీ డీటెయిల్. అండ్ దేశకాలములలో ప్రాంతీయములలో వచ్చినటువంటి వాటిని తత్వంగా చూడకూడదు. సో తాత్వికమైన విశేషం ఏంటంటే జగత్తును జగదీశ్వరుడి కొరకు ఉపయోగించే సంస్కృతి పేరు భారతీయ సంస్కృతి, సనాతన వైదిక సంస్కృతి. సో భక్తి యొక్క స్వరూపం ఏమిటి అంటే, నాట్ సేయింగ్ దట్ ఓ గాడ్ కమ్ అండ్ ప్రొటెక్ట్ మీ, ఈ పై మాటలు కాదు. లేదు ఇలా దీపాలు వెలిగించే అర్చన ఇదేనా అంటే ఇంతవరకే కాదు, ఇది కూడా భక్తే. కానీ నిజమైన భక్తి ఏంటంటే వీటన్నింటినీ నేను ఈశ్వరుడితో సంబంధము కలిగించుకునేందుకై ఉపయోగించడం పేరు భక్తి. ఇది భాగవతం యొక్క దర్శనం, ఇది శాస్త్రం యొక్క దర్శనం. సో ఇలాంటి భక్తిలో మనం ఎప్పుడైతే ఈశ్వరుడితో సంబంధాన్ని ఏర్పరచుకుంటామో, ఇక్కడ ఇంకొక విషయం ఉంది, అది కూడా చెప్పుకొని మనం ఇవాళ వ్యవహారాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. ఏ సంబంధమైనా సరే దాంట్లో ఇమోషనల్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదండి. అది మీరు భార్యాభర్తల సంబంధం అయి ఉండొచ్చును, తండ్రి పిల్లల సంబంధం, తల్లి పిల్లల సంబంధం అయి ఉండొచ్చును,
ఎనీ సంబంధం దాంట్లో ఇమోషనల్ కోషెంట్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఈశ్వరుడితో ఉన్న సంబంధంలో అది నిరంతరం పెరగాలంటే ఏం చేయాలని శాస్త్రం చెప్తూ ఆ సంబంధములో మిగతా సంబంధముల నుండి ఉత్పన్నమైన ఈ భావోద్వేగాలను దాంట్లో సబ్సైడ్ చేసేయాలి. అంతేగాని మిగతా సంబంధములలోని వ్యవహారం కొరకు ఈ సంబంధాన్ని ఉపయోగించకూడదు. జాగ్రత్తగా వినండి. అంటే నాకేవో వేరే సంబంధాలు చాలా ఉన్నాయి, వాటిని ఎన్హాన్స్ చేసుకునేందుకు ఇది ఒక సంబంధాన్ని వాడుతూ ఉంటాను. ఉదాహరణకి ప్రపంచంలో నాకు ధనం, ధాన్యం, పశుం, బహుపుత్ర లాభం ఎక్సెట్రా ఇవన్నీ కావాలి, వాటి కొరకు ఈశ్వరుణ్ణి వాడుకుంటాను అంటే అది సరి అయిన పద్ధతి కాదేమో అంటుంది. సరే, వాటి కొరకు ప్రార్థించండి, తప్పులేదు. కానీ వాటి కొరకే గనక సంబంధం అని ఈశ్వరుడితో నిర్మించుకుంటే ఆ సంబంధము భక్తి అని గట్టిగా అనడానికి లేదు. దానికి సాధనారూప భక్తి అని పేరు. సాధనారూప భక్తి అంటే ఈశ్వరుణ్ణి మనకు అనుకూలమైన విషయాల కొరకు ఉపయోగించుకోవడం. ఇంకొక రకంగా బిజినెస్ భక్తి అని కూడా అనవచ్చు. నాకు ఈ పని చేసి పెట్టు, నేను నీకు ఇది చేస్తాను. నాకు ఇలా అయ్యేలా చూడు, నేను నీకు అలా అయ్యేలా చూస్తాను. ఇలాంటి వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని సరే ప్రాథమికంగా ఉపయోగించుకుంటే తప్పులేదు. కానీ దాన్నే భక్తి అని పొరపడితే మాత్రం దాన్ని శాస్త్రం అంగీకరించదు. అలాంటి వాడిని భక్తుడిగా పరిగణించదు కూడా. ప్రారంభం కొరకు ఓ మెట్టు ఎక్కడానికి వరకే. మనలో చాలామంది ఏంటంటే ఐఎమ్ డివోటీ బికాజ్ ఎనీ స్మాల్ థింగ్ కమ్స్ ఐ గో టు ఈశ్వర అండ్ కంప్లైంట్ బిఫోర్ హిమ్ అనుకుంటాం. అది కాదు. ద స్ట్రెస్ ఆఫ్ ఆల్ అదర్ రిలేషన్స్ షుడ్ బి డిజాల్వ్డ్ ఇన్ టు దిస్ రిలేషన్. అర్థమవుతుందండి? అట్లా తైత్రీయంలోనే ఒక వాక్యం ఉంది, తస్మిన్ సహస్ర శాఖే నిభగాహం త్వయి మృజే స్వాహా. తస్మిన్ సహస్ర శాఖే అంటే వేలాదిగా విస్తరింపబడినటువంటి నీ ఆత్మయందు, భగవంతుడితో అంటున్నాడు వీడు, నీ ఆత్మయందు అంటే నీ తత్వం యందు నాకు ఉన్నటువంటి సమస్తాన్ని నా చిత్తశుద్ధి కొరకై సమర్పిస్తున్నాను స్వాహ. అంటే ఐఎమ్ డూయింగ్ ఎ యజ్ఞ ఇన్ ఈశ్వర. త్వయి నీ అందు. మనం అలా చేయాలంటే వెన్ వీ డెవలప్ రిలేషన్షిప్ విత్ భగవాన్, మిగతా రిలేషన్షిప్స్లో వచ్చిన స్ట్రెస్ని అంతా అక్కడ వేయాలి. ఎందుకంటే ఎంత అవునన్నా కాదన్నా రెండవ అంశం ఉంటూనే అక్కడ మనకు నచ్చినవి జరుగుతాయి, నచ్చనివి జరుగుతాయి. ప్రారంధం యొక్క వ్యవహారం చాలా కఠినంగానే ఉంటుంది. అండ్ మనకు వీ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్, ఈవెన్ పీపుల్ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ విత్ దేర్ మదర్స్. మా తల్లిగారు నన్ను ఇలా పెంచలేదనో, లేదా మా చెల్లికి మంచిగా పెళ్లి చేశారు నాకు సరిగ్గా చేయలేదనో, వీళ్ళ దుంపలు దేగా ఏదో పెళ్ళి అయితే చేశారు కదా, కానీ ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అది ఎప్పుడు అయిపోయింది. ఆ తల్లిగారు పోయి కూడా ఉంటారు పాపం. కానీ మా చెల్లె పెళ్లిలో అండి చాలా కాస్ట్లీ చీరలు తెచ్చారు, నా పెళ్లిలో ఏమో మామూలుగా చేశారు. మా చెల్లె పెళ్లికి ఏమో చాలా పెద్ద లైట్లు పెట్టారు, నా పెళ్లిలో అదేదో పిచ్చి సిరీస్ లైట్లు వేశారు. ఇట్లాంటి సిల్లీ కంప్లైంట్స్ చెప్పిన వాళ్ళు కూడా నేను విన్నాను. అంటే తల్లి పట్లే వాళ్ళ ఆ తల్లి కూతుర్ల రిలేషన్లో తన తల్లి కూతుర్లు ఎందుకని కొడుకులు ఉండవచ్చు అంటే వెరసి పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ వీళ్ళ మధ్యలోనే దేర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ దే కెనాట్ డైజెస్ట్ అండ్ దే హ్యావ్ ఏ ప్రాబ్లమ్. సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్ ఇంకా అవ్వలేదు వాళ్ళకి. అండ్ అలాంటి వాళ్ళు ఉంటే అంటే తల్లి విషయంలోనే దోష దృష్టి ఉన్నటువంటి వారు, వెన్ సంబడి హ్యాస్ దోష దృష్టి విత్ మదర్ ఇన్ ద రిలేషన్ ఆఫ్ మదర్, వాట్ టు స్పీక్ ఆఫ్ మదర్ ఇన్ లా కదండి. డెఫినెట్గా ఇంకా అది మహాభారత సంగ్రామమే కదండి. కొంతమంది మీ అత్తలు అడుగుతుంటారు, ఏమిటండి మా కోడల్ని ఎంతో ప్రేమగా చూస్తున్నాను అయినా ఈ పిల్ల నాతో సరిగ్గా ఉండదని. ఫస్ట్ అక్కడ ఎంక్వైరీ చేయాలి, అసలు వాళ్ళ అమ్మతో సరిగ్గా ఉందా ఈ పిల్ల అని. ఐ థింక్ అప్పుడు ఏదో ప్రాబ్లం ఉంటుంది అక్కడ. ఎందుకంటే చాలా దగ్గర సంబంధాలు, తల్లి తండ్రి, ఆ తర్వాత ఆ క్లోజ్ ఫ్యామిలీ. ఇక్కడే అకౌంట్ సెటిల్మెంట్ విషయంలో కొన్ని ఇమోషనల్ అప్సర్జెస్ ఉంటే ఆ తదనంతరం కల్పించుకున్న సంబంధాలు, భార్య భర్త, భార్య వాళ్ళ అత్త మామ, ఇవి జన్మతహా వచ్చిన సంబంధాలు కాదు, కల్పిత బంధాలు అవన్నీ. అంటే మనకు నచ్చి ఏర్పరచుకున్నవి, వాటి మీద ఏం శ్రద్ధ ఉంటుంది? మహా అయితే నటించడం తప్ప శ్రద్ధ ఏముంటుందండి. అలా కొన్నిసార్లు నటించాల్సి వస్తుంది, కొన్నిసార్లు నటించకుండా ఎదిరించాల్సి వస్తుంది. ఈ చెత్త అంతా పోగవుతూ ఉంటుంది లోపల. ఎందుకంటే అన్నిసార్లు వ్యక్తీకరించే అవకాశం ఉండదు. అలాగని వ్యక్తీకరించేస్తానంటే వ్యవహారం కొనసాగదు. మరి వాటన్నింటిని ఏం చేయాలి? అలాంటి స్ట్రెస్ అంతటిని, అంటే సమస్తమైన బంధనములలోంచి ఉత్పన్నమవుతున్నటువంటి అంతటిని హే ఈశ్వర నీ యందు సమర్పిస్తున్నాను అనాలి. అప్పుడు ఇమోషనల్ బ్యాలెన్స్ వస్తుంది. ఈ ఇమోషనల్ మెచ్యూరిటీ, ఇమోషనల్ బ్యాలెన్స్ అని పెద్ద పెద్ద ఇవి కూడా చేస్తారు. 3 డే వర్క్షాప్ అది అవుతుంది. దానికి వెళ్ళడం వల్ల మీది ఒక $500 ఖర్చు అవుతాయి తప్ప ఏమీ రాదు. ఇది బెస్ట్ వే. మేక్ యూజ్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ టు కీప్ అప్ ఆల్ అదర్ రిలేషన్స్. అన్ని రిలేషన్స్ ఆరోగ్యంగా ఉంటాయి అప్పుడు.
ఆ రకంగా ఉపయోగించాలి తప్ప ఈ సెటప్ కొరకు మనం ఈశ్వరుని ఎక్కువ ఆశ్రయించకూడదు. సెటప్ బాగా అవుతే నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అను. అంటే ఈశ్వరుడి పట్ల సాధ్య భక్తి ఉండాలి తప్ప సాధనా భక్తి ఉండకూడదు. డోంట్ ఎవర్ యూజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ఈశ్వర, ఇన్ వన్ వర్డ్ ద డివోషన్ యాజ్ ఎ బిజినెస్ ఆర్ యాజ్ ఎ మీడియం టు అప్టైన్ సంథింగ్, బట్ యూజ్ ఇట్ యాజ్ సాధ్యం, అంటే యాజ్ ఎ గోల్. ఆ రకంగా భక్తిని ఉపయోగిస్తే వాడిని భక్తుడు అనాలి. అలాంటి భక్తుల చరిత్రతో భాగవతం పూర్తిగా నిండి ఉన్నది. భాగవతం అనే పదానికి అర్థమే భాగవతుడు అంటే భగవంతుడికి చెందినవాడు. భగవతః ఇదం అంటే భగవంతుడికి చెందినవాడు. భగవంతుడికి చెందిన వారి యొక్క కథలతో భాగవతం నిండి ఉంది. సో వెదర్ ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ది లార్డ్ ఆర్ ది డివోటీ అంటే ఇట్ ఈస్ ది స్టోరీ ఆఫ్ ది డివోటీ అండ్ దస్ ది స్టోరీ ఆఫ్ ది లార్డ్. భగవంతుడికి భక్తుడి కథే తన కథ అవుతుందండి. భగవంతుడికి సొంతగా కథలే ఉంటాయి. ఆయన మనలాంటి ఆకృతి ధరించిన వాడు ఆ కథలు ఉండడానికి. భక్తుడి ద్వారానే భగవంతుడి కథ ఏంటో తెలుస్తుంది. సో ఆ రకంగా ఈ భాగవతంలో ప్రతి విషయాన్ని చర్చ చేశారు. మనం కొన్నింటిని ఇప్పుడు ఉపయోగిద్దాం. భాగవతంలో భక్తుల చరిత్రలే కాకుండా భక్తులు చేసిన ప్రబోధాలు ఉన్నాయి. భక్తుడి చరిత్ర వినడం వల్ల బాగానే ఉంది, బాగుందని, కానీ వారి ప్రబోధం మనల్ని ఉద్ధరిస్తుంది. సో మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటి? ఇప్పుడు దాకా చేసిన చర్చ, నేను నా జీవితం యొక్క లక్ష్యాన్ని దర్శనం చేయాలి, దాన్ని పొందాలంటే ఆ మహాత్ముల యొక్క వాక్కుని ఉపయోగించాలి, ఆ బోధను ఉపయోగించాలి. అలాంటి భక్తి ఒక మహాత్ముడి నోట్లోంచి 9 విధాలుగా ప్రకటింపబడింది. దానికే నవవిధ భక్తి అని పేరు. అర్థమైందండి? అది చెప్పింది ఎవరు అంటే ప్రహ్లాదుడు. ఇది ప్రహ్లాద ఉపాఖ్యానంలో శ్రీమద్ భాగవతం 7వ స్కందంలో వస్తుంది. ప్రహ్లాదుడి గురించి మీకు ఎక్కువ చెప్తే మిమ్మల్ని అవమానించినట్టు అవుతుందని నా ఉద్దేశం. తెలిసే ఉంటాడు ఆ అబ్బాయి, తెలిసి ఉంటే మంచిది, తెలియకపోతే చెప్తాను. ఇలాగ నాకైతే చెప్పడంలో నాకు ఆనందం. సో ఐ లైక్ టు డూ హిస్ స్మరణ. భక్తుడిని స్మరించడం గొప్ప. ప్రహ్లాద నారద పరాశర వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున విభీషణాదీన్ పరమ భాగవతాన్ని స్మరామి అంటున్నాను. అట్లాంటి మహాత్ముల్ని తలుచుకోవడం కూడా అదృష్టమే. ప్రహ్లాదుడిని గురించి తలుచుకోవడం అదృష్టమే. సో ఆయన ఈ భక్తిని ప్రతిపాదన చేశాడు. సో ఆ నవవిధ భక్తిలో శ్రవణం, కీర్తనం, మీ దగ్గర ఆ పేపర్స్ కూడా ఉన్నాయి. వాటిని తెలుసుకునే ముందు ఇంకొంత భక్తి గురించి తెలియాలి మనకి. లేకపోతే ఆ 9 చదివేస్తాం అండ్ ఈ 8 రోజుల్లో ఆ 9 ఏంటో కూలంకషంగా తెలిసిపోతుంది. అండ్ ఫైనల్ డే ఐ హ్యావ్ ఫినిష్డ్ నవవిధ భక్తి అని వేస్తాం. ఐ డోంట్ వాంట్ యూ టు ఫినిష్ నవవిధ భక్తి, ఐ వాంట్ యూ టు కంప్లీట్ నవవిధ భక్తి. ఫినిష్కి కంప్లీట్కి తేడా ఉందండి. ఈ అమెరికన్ లాంగ్వేజ్లో వాళ్ళు ఫినిష్ అని అన్నిటికీ ఫినిష్ వాడేస్తారు. ఫినిష్ అంటే ఇంకోటికి అందకుండా అయిపోవడం అది. సో పీపుల్ సే ఐ హ్యావ్ ఫినిష్డ్ భగవద్గీత. ఐ సే డోంట్ ఫినిష్ ఇట్, కీప్ ఇట్ ఫర్ సమ్ అదర్ పీపుల్ ఆల్సో. యూ కంప్లీట్ భగవద్గీత. ఓకే, ఐ హ్యావ్ ఫినిష్డ్ ఉపనిషత్. అట్లా చేయకుండా ఉండాలంటే భక్తి స్వరూపం మనకు తెలియాలి. దాంట్లో కొద్దిగా అసలు భక్తిని ఆచార్యులు ఏ దృష్టితో చెప్పారు అని చూసి మనం ఇవాళ సత్సంగాన్ని ముగిద్దాం. భక్తి అంటే భజనం నామ భక్తి. సార్ రిపీట్ చేయొచ్చు ఇలాంటివి. చెప్పండి, భక్తి అంటే భజనం నామ భక్తి. భక్తి నామ భజనం. భజనము అంటే ఏమిటి? వారు పాడుతూ ఉంటే నేను వాయిస్తూ ఉండడమా, లేకపోతే ఇంకేదైనా వ్యవహారం అంటే కాదు. భజనం నామ రసనం అన్నారు. అంటే భజించడం అంటే రసాన్ని పొందడం అని. సో మనం కూడా ఇప్పుడు భజన పాడినప్పుడు ఆ రసం పొందినట్టు ఏమనిపించలేదు ఎవరు. కానీ భగవంతుడి నామాన్ని జపిస్తూ ఉంటే రసం పుట్టాలి, దాని పేరు భక్తి. నేను ఒక చిన్న పిల్లవాడితో ఒకసారి మాట్లాడుతూ కూర్చున్నాను. ఆ పిల్లవాడికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో చాక్లెట్స్ అవి ఇవ్వట్లేదు. వాళ్ళ అమ్మగారు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు, చాక్లెట్ ఇవ్వకూడదని. సరే, నేను వచ్చినందుకు తల్లిదండ్రులు ఎట్లాగో సంతోషపడతారు, వాళ్ళకి భక్తి అది ఉంది కాబట్టి. మరి వాడు కూడా సంతోషపడాలి. అరే స్వామి ఎవడో వచ్చినందుకు నాకు కూడా లాభం అయిందని వాడికి అనిపించాలి. సో దట్ నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాగలను. లేకపోతే వాళ్ళు మళ్ళీ పిలుస్తారు, లేదా వాడి హయాం వస్తే మళ్ళీ నన్ను పట్టించుకోరు. సో ఐ వాంట్ టు మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ. వాళ్ళ ఇంట్లో చాక్లెట్ డబ్బా అది ఉంది. నేను వాళ్ళ అమ్మ నాన్న లేనప్పుడు ఏం చేశానంటే ఒక్క చాక్లెట్ తీసి ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఏం చెప్పానంటే ఇది ఒక్కటే ఇస్తాను నేను కూడా, మళ్ళీ మీ పేరెంట్స్కి తెలిస్తే నన్ను ఏదో అంటారు. ఐ విల్ గివ్ యూ ఓన్లీ 1 చాక్లెట్ పర్ డే కూడా కాదు, ఓన్లీ నౌ. సరే ఇవ్వండి అని ఇచ్చాక నా పక్కనే కూర్చున్న చాక్లెట్ ఇస్తే వాడు నోట్లో పెట్టుకొని, నేనైతే ఆ చాక్లెట్ని, నేనే కాదు మీరైనా కూడా, ఎనీ గ్రోన్ అప్ ఫెలో, ఐ హ్యావ్ నాట్ సీన్ పీపుల్ ఈటింగ్ చాక్లెట్ విత్ సో మచ్ లవ్ అండ్ సో మచ్
ది ప్యాషన్ లైక్ దట్ ఫెలో. మనకు చాక్లెట్ ఇస్తే అసలు చాక్లెట్ ఎప్పుడు విప్పామో, అది ఎప్పుడు నోట్లో పెట్టుకున్నామో, ఎప్పుడు అటు ఇటు నమిలామో, ఎప్పుడు మింగామో తెలియదు. ఎందుకంటే అది తీస్తున్నప్పటి నుంచి మాట్లాడుతూనే ఉంటాం. ఆ మాటల్లోనే తీసేస్తాం, మాటల్లోనే నోట్లో పెట్టేస్తాం, తినేస్తాం. అయ్యా మీరు చాక్లెట్ తిన్నారంటే అవును కదా అనుకుంటాం. అంటే మనం వీఆర్ సో కేర్లెస్ ఇన్ డూయింగ్ థింగ్స్. ఎందుకంటే మనం చాలా పెద్ద పెద్ద విషయాలు చర్చ చేస్తున్నామనే అజ్ఞానంలో మనం ఉంటాం. కానీ వాడు ఆ చాక్లెట్ని ఆ పేపర్ తీయడంలోంచి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడంటే ఐ గాట్ ఇట్ అన్నట్టు వాడి కళ్ళలో ఎంత ఆనందంగా అనిపిస్తుంది. ఆ తర్వాత తీసుకొని మెల్లిగా అలా నాకుతూ మళ్ళీ తీసి చేతిలో పట్టుకుంటున్నాడు. నేను ఎవరి తినేరా, ఊరికి అలా నాకుతూ కూర్చోకంటే లేదు లేదు ఇప్పుడే దొరికింది, మళ్ళీ దొరుకుతుందో లేదో, కాబట్టి ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ టోటల్లీ. కొంచెం నాకుతాడు, మళ్ళీ దాచిపెట్టుకుంటాడు. ఆ తర్వాత కొంచెం కొరికి అలా కళ్ళు మూసుకొని ఆహాహా అని ఎంజాయ్ చేస్తాడు. అప్పుడు నాకు అనిపించింది భగవంతుడి నామం మన నోట్లో పడుతుంటే అలా ఉండాలి. అప్పుడు భక్తి అని అంటే ఐ విల్ అగ్రీ టు ఇట్. అలా కాకుండా ఏదో టేప్ రికార్డర్ పాడుతున్నట్టు, లేదా సీడీ ప్లేయర్లో ఏదో, లేదా ఈ మధ్యలో కొన్ని వచ్చాయి సీడీ ప్లేయర్ అక్కర్లే, టేప్ రికార్డ్ అక్కర్లే, మనం వినకపోయినా అది పాడుతూనే ఉంటుంది. సో ఇలాంటి పిచ్చి పిచ్చి గ్యాడ్జెట్స్ అన్నీ వచ్చాయి కదా. సో అలా చెప్పడానికి అది భక్తి ఏమిటండి? అది దట్ ఈజ్ నాట్ భజనం. నారదుడు పాడతాడు, అది భజనం. అర్థమైందండి? ఒక మహాత్ముడు ఆ నామాన్ని జపిస్తే వచ్చే ఆనందం ఉంది చూసారు, అది భజనం. మనం చేసేది భజన కాదు. ఏదో పేరు భజన అని పెట్టుకోవాలి, వేరేలా పెడితే ఇంకా కుదరదు కాబట్టి. కానీ హానెస్ట్గా మనం చేసేది భజన కాదు. భజనం నామ రసనం అని శాస్త్రం అంటుంది. అంటే రసం రావాలి లోపలికి. ఈశ్వరుడు అంటే అది వింటూనే రసం పుట్టాలి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. బాష్పవారి పరిపూర్ణలోచనం. అబ్బాయి ఎంత మంచి పదం. అంటే రామ అనే శబ్దం వినిపిస్తే ఆయన కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయంట. ప్రేమకి ఆర్ద్రత అంటాం. అంటే కళ్ళలోంచి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? హృదయం ద్రవించింది. అలా ఉంటే భక్తుడు అన్న అందం ఉంది. కానీ అలాంటి వారు భక్తులు అనిపించుకున్నాక అదే పేరు మనం పెట్టుకోవాలంటే నాకైతే కొంచెం భయంగానే ఉంటుందండి. అలా నేను కూడా భక్తుడిని అనాలంటే ఏమో, అలా అవ్వడానికి ప్రయత్నం చేద్దాం కానీ నిజంగానే అయిపోయాం అనుకోకూడదు. సో భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే భజనము. భజనము అంటే రసనము, రుచి అనుభవించడం. సో ఆ రకంగా భక్తిని శాస్త్రకారులు చెప్పారు. అలాగే వల్లభాచార్యులు అని ఒక మహాత్ములు ఉన్నారు. వారు ఎంత బ్యూటిఫుల్ డెఫినేషన్ ఇచ్చారు భక్తికి. ప్రపంచాకార వృత్తి విస్మృతి పూర్వకం. కండిషన్ నెంబర్ 1 అంటే ప్రపంచ ఆకార వృత్తి. కొంచెం వేదాంతంగా అనిపిస్తుంది కానీ ఈజీగా చెప్తాను. వృత్తి అంటే ద మాడిఫికేషన్ ఆఫ్ ది మైండ్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే థాట్. ప్రపంచ ఆకార వృత్తి, థాట్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచము, దాని సంబంధమైన థాట్స్. మనకున్న ఆలోచనలన్నీ దాదాపు అవే. అండ్ ప్రపంచం డైరెక్ట్గా మనల్ని బాధ పెట్టదు, థాట్స్లోకి అది వస్తేనే బాధ అవుతుంది. మన థాట్లో కనుక ప్రపంచం రాలేదనుకోండి, దానికి సంబంధించిన ఏ ఎఫెక్ట్ మన మీద ఉండదు. సో భక్తిలో మొదటి లక్షణం ఏంటంటే ప్రపంచ ఆకార వృత్తి విస్మృతి పూర్వకం. అంటే ప్రపంచం రాకూడదు, విస్మృతి చెందాలి. ఎలాగైతే ఆ పిల్లవాడు ఆ చాక్లెట్ తింటున్నప్పుడు వాడికి ఇంకొక స్మృతి లేదు, ఈ చాక్లెట్ని అనుభవించడం అనే మాట తప్ప వేరొకటి వాడి ఆలోచనలో లేదు ఇంకా. అది విస్మృతి. ప్రపంచాన్ని మర్చిపోవడం కాదు, అది తొలగిపోవడం కాసేపు. విస్మృతి పూర్వకం భగవత్ ప్రీతి పూర్వక భగవదాకార వృత్తి విశేషం భక్తి. ఇట్స్ ఎ గుడ్ డెఫినేషన్, వర్త్ రిమెంబరింగ్. వీలుంటే మీరు అందరు చెప్పండి ఒకసారి. ప్రపంచాకార వృత్తి విస్మృతి పూర్వకం భగవత్ ప్రీతి పూర్వక భగవదాకార వృత్తి విశేషం భక్తి. మన మనసులో ఆలోచన ఎలా ఉంటుందంటే, ఆలోచనకు ఒక స్వరూపం ఉండదండి. అది దేని గురించి ఆలోచిస్తే అలా అయిపోతుంది. దానికే వృత్తి ఆకారం అని వేదాంతంలో పేరు. అంటే ఇఫ్ ఇట్ థింక్స్ ఆఫ్ సంథింగ్ ఇట్ బికమ్స్ దట్. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని నేను చూసి ఇది ఫలాని వస్తువు, ఇప్పుడు నా ముందు కెమెరా ఉంది, ఇది కెమెరా అని నాకు తెలియాలంటే ఆ కెమెరాగా నా వృత్తి మారాలి. వృత్తి వ్యాప్తి ఫల వ్యాప్తి అని వేదాంతంలో చర్చ వస్తుంది. సో హౌ ఎ థింగ్ ఈజ్ కాగ్నైజ్డ్ అని దెర్ ఇస్ అ బిగ్ సబ్జెక్ట్. బయట ఉన్న వస్తువు ఎలా లోపల ఎలా ప్రతిఫలిస్తోంది, లోపల ఎలా జ్ఞానము కలుగుతుంది అని బోల్డంత చర్చ ఉంది. దానికి ఫల వ్యాప్తి వృత్తి వ్యాప్తి అని అంటారు. అంటే ఈ కెమెరా రూపాన్ని నా మనసు ధరిస్తుంది.
అప్పుడు నాకు ఇది కెమెరా అని అర్థం అవుతుంది. మీకు ఇది అర్థం అవ్వాలంటే ఇంకో మాట చెప్తాను. ఒక్కోసారి ఎదురుగా వస్తూ ఉంటుంది, కానీ మనస్సు ఎటో వెళ్ళిపోయింది మనస్సు అనే పాట అలా ఉంటుంది. అప్పుడు ఎదురుగా వస్తూ ఉన్నా మీకు తెలియదు, ఎవడో పిలుస్తూ ఉంటాడు, వినిపించదు. కళ్ళ ముందే విషయం జరుగుతూ ఉంటుంది, కనిపించదు. ఏమైంది? మనస్సు అనేది ఇంకొక వృత్తిలో చిక్కుకుపోయింది. అంటే ఆ వృత్తి విశేషం ఇంకోలా ఉంది. కాబట్టి ఇట్ హాస్ నాట్ అజ్యూమ్డ్ ద షేప్ ఆఫ్ ది థింగ్ విచ్ ఈస్ అపోజిట్ టు అస్. సో ఇట్ కెనాట్ రికగ్నైజ్ ఇట్ నౌ. సో ఫర్ ఎనీథింగ్ టు బి కాగ్నైజ్డ్ అండ్ రికగ్నైజ్డ్ బై ది మైండ్ నెసెసరీలీ హ్యాస్ టు అజ్యూమ్ దట్ షేప్. దానికి వృత్తి ఆకారం అంటున్నాం, మనో ఆకారం. సో ప్రపంచాన్ని గురించి అది ఆలోచించినప్పుడు ప్రపంచాకారం అవుతుంది. భగవంతుడి గురించి ఆలోచిస్తే భగవదాకారం అవుతుంది. సర్వవ్యాపి అయిన చైతన్యాన్ని గురించి ఆలోచిస్తే అఖండాకారం అవుతుంది. అంటే వేర్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డ్యువాలిటీ వోంట్ వర్క్, నాట్ దేర్, వోంట్ వర్క్ అండ్ నాట్ దేర్, దట్ ఈస్ కాల్డ్ అఖండాకారం. అలా ప్రపంచాకారం అనేది విస్మృతి చెందినదై భగవదాకారం అనేది మనస్సులో నిలబడితే దాని పేరు భక్తి. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ డెఫినేషన్. ప్రపంచాకార విస్మృతి అంటేనే దుఃఖరాహిత్యం అని అర్థం. భక్తి వల్ల లాభం ఏంటండి అని అడిగితే ఇంతే, దుఃఖం ఉండదు వాడికి. ఎందుకు ఉండదంటే మనకు దుఃఖం వచ్చిన సన్నివేశాలన్నీ స్మరించండి. మీరు వీలుంటే ఇవాళ హోంవర్క్ లాగా రాసుకోండి పుస్తకంలో. అక్కడ ప్రపంచం ఆటోమేటిక్గా ఉంటుంది. నాకు ఈ విషయంలో దుఃఖం కలిగింది అని చుట్టుపక్కల చూడండి. ఆ విషయానికి ఆ దుఃఖం కలగడానికి కారణం ప్రపంచం. అంటే ప్రపంచ స్మరణం దుఃఖదాయకం. అది ఎంత దుఃఖదాయకం అంటే 20 ఏళ్ల క్రితం జరిగిన సన్నివేశం గుర్తొచ్చినా ఏడుస్తారు. నేను ఒకసారి ఎవరితోనూ మాట్లాడుతున్నాను, అతను చాలా ఏడుస్తూ కూర్చున్నట్టుగా ఉన్నాడు. నేను అన్నాను, ఏమైందండి, ఎందుకు ఇలా బాధపడుతున్నారు అంటే ఒక సన్నివేశం గుర్తొచ్చిందండి. ఏంటి ఆ సన్నివేశం అంటే, ఇతను ఈ ఇల్లు కట్టే మేస్త్రి. సో ఏదో 20-25 ఏళ్ల క్రితం ఎవరో ఒక పొలిటీషియన్ ఇల్లు కట్టాడు. ఇతను కడితే ఆయన అన్నాడు, ఇప్పుడు డబ్బులు అవి ఏమి ఇవ్వను, నా ఇంటి పక్కన కొంచెం అవతల సందులో ఓ 200 గజాల స్థలం ఉంది, అది నీ పేరుతో రాసేస్తా. అది ఏ ఏరియా? బంజారా హిల్స్లో. ఇతను అన్నాడంట, ఏం చేసుకుంటామండి ఇక్కడ, ఇది అంతా అడవిలాగా ఉంది, కొండలు గుట్టలు, దీంట్లో ఏం చేసుకుంటాం, నాకేం అక్కర్లేదు, నాకు ఇవ్వాల్సిన ఆ వేలలో 70,000 80,000 ఏదో 1,00,000 2 లక్షలు అది ఇస్తే చాలు. ఇప్పుడు అతనికి గుర్తొస్తుంది, ఆ రోజు కనుక 200 గజాలు తీసుకొని ఉంటే నేను ఎక్కడ ఉండేవాడినండి. అసలు 200 గజాలు ఇన్ బంజారా హిల్స్ నాట్ ఎ జోక్. సో నౌ ఆఫ్టర్ 25 years స్టిల్ హీ రిపెంట్స్ అబౌట్ ఇట్. అండ్ అది గుర్తొచ్చినప్పుడల్లా మొహం ఎలాగో అయిపోతుంది. మనకు కూడా అంతే, కొన్ని పాత ఎపిసోడ్స్ కనుక గట్టిగా ఎవడన్నా గుర్తు చేస్తే ఆ రోజు ద డే ఈజ్ గాన్. యూ హ్యావ్ సో ఎవడు గుర్తు చేస్తే యూ హ్యావ్ డిస్టర్బ్డ్ మై డే అనేస్తున్నాం. అంటే అర్థం ఏంటి? ప్రపంచం ఇప్పుడే కాదు, పాస్ట్లోంచి వచ్చినా ఏడిపిస్తుంది. ఫ్యూచర్లోకి వెళ్తే ఇంక చెప్పే అవసరమే లేదు. పాస్ట్లోకి వెళ్తే ఇట్ బ్రింగ్స్ సో మచ్ ఆఫ్ గిల్ట్ అండ్ హేట్రెడ్. గిల్ట్ అబౌట్ అవర్ యాక్టివిటీస్. నేను ఇలా చేయకపోతే బాగుండేది, ఇలా చేసి ఉంటే బాగుండేది, అండ్ వాడు అలా చేశాడు, వాడు ఇలా చేశాడు, ఇప్పుడు ఏదో సత్సంగం అని వస్తున్నాడు, కానీ ఎంత దుర్మార్గుడు అండి వాడు. నాకు ఇలాంటి కంప్లైంట్స్ బోల్డ్ వస్తూ ఉంటాయి. నేను ఎవరినైనా పొరపాటున మెచ్చుకుంటే అది వచ్చేస్తుంది వెంటనే, అబ్బా మిమ్మల్ని చూస్తే బాగా అనిపిస్తుందండి, మీకు దైవభక్తి అది ఉంది అని పొరపాటున అన్నాను అనుకోండి, నెక్స్ట్ డే ఇంకొకడు ఆ పక్కన కూర్చునేవాడు, స్వామి మీతో ఒక్క 2 నిమిషాలు మాట్లాడాలి. నేను జనరల్గా మాట్లాడిన ఎవరితో, ఆ తర్వాత విన్నామా అయిపోయిందా, కానీ వెంటపడ్డాక కూడా మాట్లాడకపోతే దే హ్యావ్ ఇన్వెంటెడ్ ఎ టెక్నిక్ నౌ. స్వామి మా ఇంటికి భోజనానికి వస్తారా? అది ఎట్లా కాదనిలేం కదండి. సరే వస్తానని వెళ్ళాక దెన్ దిస్ పర్సన్ బిగిన్స్. మీరు ఎవరినైతే మెచ్చుకున్నారో, సరే మీరు ఆత్మలో మీరు మెచ్చుకుంటారు, అది వేరే, కానీ వాడు 20 ఏళ్ల క్రితం అండి అని నౌ దిస్ ఫెలో గోస్ ఆన్ టెలింగ్ అబౌట్ హిమ్. వాడికి భరించలేడు అనమాట, వాడికి దుఃఖం కలుగుతుంటుంది వీడిని మెచ్చుకుంటే. అంటే అర్థం ఏంటి? వెనక్కి వెళ్తే ఒకటి మీద ద్వేషమైనా వస్తుంది, మనం చేసిన వాటి పట్ల గిల్ట్ అయినా వస్తుంది. ముందుకు వెళ్దామా, భయం తప్ప ఏముండదు, ఇన్సెక్యూరిటీ అండ్ ఫియర్ ఆల్వేస్. సో ప్రపంచంతో మీరు వెనక్కి ఈదినా కష్టమే, ప్రపంచాన్ని పట్టుకొని ముందుకు వెళ్తానన్నా ఇన్సెక్యూరిటీ ఈజ్ ది సిగ్నేచర్ ఆఫ్ ఫ్యూచర్ అంతే. అండ్ భయంతో నింపేస్తుంది. ఆ తర్వాత వర్తమానంలో అంటే చెప్పే అవసరమే లేదు. ప్రపంచ ఉపస్థితి దుఃఖ కారణం, ఏదో రకంగా మనస్సును ఏడిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఈశ్వర భావంతో ప్రపంచ విస్మృతి కలుగుతుందో అప్పుడు దుఃఖమే ఉండదు. అందుకే భక్తుడి జీవితంలో కష్టం ఉంటుందేమో, దుఃఖం ఉండదు. ఇది యు మార్క్ ది స్టేట్మెంట్.
తన్ను నిశాచరులు ఒడువ దైత్య కుమారుడు మాటి మాటికో పన్నగశాయి యో ధనుజ భంజని యో నిఖిల శరణ్య అంచును తించునే గాని తా కన్నుల నీరుదేడు భయకంప సమేతుడుగాడు. ఈ ప్రహ్లాదుడి గురించే పోతనామాత్యులు రాస్తున్నారు. ఎన్ని కష్టాలు ప్రహ్లాదుడికి, చిన్న 5 ఏళ్ల పిల్లవాడు, కానీ ఎక్కడా కంపించిన దాఖలా లేదు. హిరణ్యకశిపుడికి అదో గొడవ, వీడిని కష్టపెడుతున్నాను, వీడు కష్టపడట్లేదు, అది బాధ. కష్టపెడితే ఏడుస్తున్నాడు అనుకోండి, తండ్రిగా ఏదో సరే నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి క్షమించేసా అనవచ్చు. కానీ అతని ద్వేషం ద్విగుణీకృతం ఎందుకు అవుతుందంటే, నేను ఎన్ని కష్టాలు పెట్టినా సరే వీడు దుఃఖపడట్లేదు. ఈ దుఃఖపడకపోవడానికి వీడి దగ్గర ఏముంది అసలు? నా దగ్గర ఇంత రాజ్యం ఉంది, ఇంత పేరు కీర్తి యశస్సు సంపద ఉంది, నా మాట కొరకు ప్రాణాలు ఇచ్చే సైన్యం ఉంది, ఇన్ని ఉంటే కూడా నాకు చిన్న కష్టం వస్తే ఏడుస్తాను. వీడు ఏం చూసుకొని అసలు ఇంత దుఃఖం కలగట్లేదని. కానీ అభయ ప్రతిష్ఠ అంటుంది వేదాంతం. ఎవడికైతే ఈశ్వరుడితో సంబంధం ఏర్పడిందో వాడికి దుఃఖం ఎక్కడ ఉంటుంది? ఇంకా కష్టాలు వస్తాయి, పరంపరగా వస్తాయి, పోతాయి. కాబట్టి కానీ భక్తుడి జీవితంలో దుఃఖం ఉండదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కష్టం రావడం మంచిది. నవ్ అండ్ దెన్ కష్టం ఈజ్ వెల్కమ్. కారణం ఏంటంటే మనం జీవించే విధానం చాలా నిద్రపోతూ జీవిస్తూ ఉంటాం. కష్టం వచ్చినప్పుడే కొంచెం యాక్టివ్ అవుతాం. ఈ అవర్ లైఫ్ మోర్ ఆర్ లెస్ ఈజ్ లైక్ మీ దాంట్లో ఏమంటారు, ఇంటర్స్టేటా, ఆ ఇంటర్స్టేట్ జర్నీయే. అలా వెళ్తూ ఉంటాం. కొద్దిసేపు నడిపాక ఎవడు ఎదురుగా రాడు, ఏమీ అవ్వదు. వీ టెన్ టు ఫర్గెట్ అండ్ లిజన్ టు సమ్ మ్యూజిక్, వీఆర్ గోయింగ్. సడన్గా ఏదో లారీ వచ్చిందో ఏదో అడ్డు వచ్చింది అనుకోండి, అప్పుడు యూ విల్ కమ్ టు సెన్సెస్ కదండి. అందుకే ఎవరు అన్నారు, మనం బాగా సుఖంగా ఉండి డబ్బు దశకంతో ఉండి సెటప్ బాగున్నప్పుడు వీఆర్ ఇంట్రడ్యూస్డ్ టు ద వరల్డ్. మీ బాగా డబ్బులు వచ్చాయి అనుకోండి, ఫస్ట్ ఒక క్లబ్ బోర్డ్ వస్తాడు, సార్ మీలాంటి వాళ్ళు యూ షుడ్ బి ద మెంబర్ ఆఫ్ దిస్ ప్రెస్టీజియస్ క్లబ్, అదర్వైజ్ మీ పక్కింటి వాడు కూడా మెంబర్ అనగానే మనం వెంటనే వీ విల్ సైన్. సో యు ఆర్ ఇంట్రడ్యూస్ టు ద వరల్డ్. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ మీటింగ్ పిలిచినా, ఈయన సామాన్యుడు కాదండి, ఈయనకు తెలియని సబ్జెక్ట్ లేదు, అసలు భూమి మీద మేధావి అంటే ఇతనే అని భర్తృహరి చెప్పినట్టు సర్వే గుణాహ కాంచనం ఆశ్రయంతి. డబ్బు పెరిగిందా అన్ని గుణాలు మనలో ఉన్నట్టే. మనమే ప్రహ్లాదుడు, మనమే నారదుడు, అన్ని మనమే. సో అవి మనకు చదివే రాదు, కానీ అకాడమిక్ కౌన్సిల్లో మెంబర్గా ఉంటాం. అర్థమైందండి. ఇండియాలో అయితే స్ట్రైట్ అవే శాసనసభలో వెళ్ళిపోవచ్చు. ఈ రకంగా ఉంటుంది. కానీ కష్టాలు వచ్చినప్పుడు వరల్డ్ ఈజ్ ఇంట్రడ్యూస్ టు అస్. అర్థమవుతుందండి. మన దగ్గర సెటప్ బాగున్నంత వరకు వీఆర్ ఇంట్రడ్యూస్ టు ద వరల్డ్, విచ్ ఈజ్ యాక్చువల్లీ ఏ హెడేక్. అది అనవసరం మెయింటెనెన్స్ ప్రాబ్లం. కానీ సెటప్ని రివర్స్ చేయండి. అప్సెట్ అయినప్పుడు వరల్డ్ ఈజ్ ఇంట్రడ్యూస్ టు యూ. వరల్డ్ ఈజ్ ఇంట్రడ్యూస్ టు యూ అన్న సన్నివేశంలోనే యూ కెన్ డెవలప్ లిటిల్ వైరాగ్యం టువర్డ్స్ ఇట్. లేకపోతే ఇంకా అసలు ప్రపంచాన్ని వదిలే పరిస్థితి రాదు. కాబట్టి కష్టం ఈజ్ వెల్కమ్, నవ్ అండ్ దెన్ ఇట్ షుడ్ కమ్. ఆ తర్వాత కష్టం వచ్చినప్పుడే మనలో సామర్థ్యం తెలుస్తుంది. ఓ నేను దీన్ని జయించగలను అనే ఇది వస్తుంది. కష్టం వచ్చినప్పుడే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ కూడా ఎక్కువ వస్తుంది. కుంతీదేవి అలా ప్రార్థన చేసింది, కృష్ణ నాకు ఎక్కువ కష్టాలు వచ్చేలా చూడండి. మనం అనుకుంటాం ఈ తయ్యుడికి ఏమైనా పిచ్చిగాని లేచిందా, ఇప్పుడు దాకా కష్టాలు అనుభవించి మళ్ళా కష్టాలు అడుగుతుంది. ఏమిటంటే ఆ ప్రార్థనలో విశేషం ఏంటంటే, నేను కష్టాలు తప్పించుకోవడానికి నేనేమీ ప్రార్థించట్లేదు, కష్టాల్లో కూడా నిలబడే స్థైర్యాన్ని నువ్వు నాకు కల్పించు అని అడుగుతుంది. సో ఆ రకంగా ప్రపంచ స్మరణమే దుఃఖదాయకం. ఆ ప్రపంచం నుండి ఎంతెంత బయటకు వస్తున్నామో, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హేట్రెడ్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాపింగ్ ద వర్క్. స్వామివారు చెప్పారు, ప్రపంచ పనులు చేయొద్దని, ఆడవాళ్ళు వంటలు మానేసి ఆ తర్వాత మగవాళ్ళు ఉద్యోగాలు మానేయమని నా ఉద్దేశం కాదు. వంటలు మానేయడం ఏముందిలేండి, ఇక్కడ అంతా ఎఫ్ఎఫ్ఎఫే కదా, ఫ్రెష్ ఫ్రమ్ ఫ్రిడ్జ్, వీక్లీ జాబే కదా. సో అలా అది కాదు, ప్రపంచంలో ఉంటాం కానీ దాని నుండి ఎంత సేఫ్ డిస్టెన్స్ ఉండాలో అంత ఉండడం. అలా ప్రపంచ విస్మరణమును కలిగించేది. ఆ తదనంతరం మనం మళ్ళీ రేపు కలిసినప్పుడు ఈ భక్తిలో ఒక 4 క్వాలిటీస్ ఉన్నాయి. దాని గురించి చర్చ చేసి వీ విల్ గో ఇన్ టు దట్ శ్లోక. ఇవాళకి ఒక్కసారి అందరి దగ్గర కాగితాలు ఉన్నాయి కాబట్టి నేను ఆ శ్లోకం చెప్తాను. మీరందరూ కూడా నా తర్వాత చెప్పే ప్రయత్నం చేయండి. రేపటి నుంచి మరింత మన జీవితాన్ని ఉద్ధరించే దిశలో శ్రవణం, కీర్తనం అన్నింటినీ దర్శనం చేద్దాం.
ಶ್ರೀ ಪ್ರಹ್ಲಾದ ಉವಾಚ ಶ್ರವಣಂ ಕೀರ್ತನಂ ವಿಷ್ಣೋಃ ಸ್ಮರಣಂ ಪಾದಸೇವನಂ ಅರ್ಚನಂ ವಂದನಂ ದಾಸ್ಯಂ ಸಖ್ಯಮಾತ್ಮನಿವೇದನಂ ಇತಿ ಪುಂಸಾರ್ಪಿತಾ ವಿಷ್ಣೌ ಭಕ್ತಿಶ್ಚೇನ್ನವಲಕ್ಷಣಾ ಕ್ರಿಯತೆ ಭಗವತ್ಯದ್ಧಾ ತನ್ಮನ್ಯೇಧೀತಮುತ್ತಮಂ ಓಂ ಪೂರ್ಣಮದಃ ಪೂರ್ಣಮಿದಂ ಪೂರ್ಣಾತ್ ಪೂರ್ಣಮುದಚ್ಯತೆ ಪೂರ್ಣಸ್ಯ ಪೂರ್ಣಮಾದಾಯ ಪೂರ್ಣಮೇವಾವಶಿಷ್ಯತೆ ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಹರಿ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ.